మనం అగ్రికల్చరల్ ఇన్కమ్ డెఫినేషన్ చూసామమ్మా. అండ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది టోటల్ గా చెప్పుకున్నాం. మరి పార్ట్ ఆఫ్ ది అగ్రికల్చరల్ ఇన్కమ్ ఉండి పార్ట్ ఆఫ్ ది బిజినెస్ ఇన్కమ్ ఉంటే గనక మనం ఏం చేస్తామంటే అది కూడా మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో సపోజ్ ఎగ్జాంపుల్ కి మనం షుగర్ కేన్ కల్టివేట్ చేస్తున్నాం. షుగర్ కేన్ కల్టివేట్ చేస్తూ ఉంటామా. షుగర్ కేన్ అనేది దేనికి రా మెటీరియల్ అమ్మా? షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ కి రా మెటీరియల్, అంతే కదా. షుగర్ కేన్ కల్టివేషన్ అనేది మనమే చేసాం. తర్వాత షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ మనమే చేసాం. షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ మనమే చేసాం. మనం షుగర్ కేన్ కల్టివేట్ చేయడానికి మనకి 10 crores ఖర్చు అయింది. ఈ షుగర్ తయారు చేయడానికి 40 crores ఖర్చు అయింది. టోటల్ గా 100 crores కి మనం సేల్ చేసామంటే ఏమని చెప్పుకున్నాం అమ్మా? సో మార్నింగ్ చెప్పిన ఎగ్జాంపులే మళ్ళీ మనం జస్ట్ ఏం చేస్తున్నాం, జస్ట్ షుగర్ కేన్ తో రీప్లేస్ చేసి చెప్తున్నాను అంతే. సో ఏమని చెప్పుకున్నాం అమ్మా? టోటల్ ఖర్చులు 50 crores అనుకుంటే కనుక మన ప్రాఫిట్ ఎంతమ్మా? 50 crores నెట్ ఇన్కమ్. ఈ నెట్ ఇన్కమ్ ని మనం ఎలా బైఫర్కేట్ చేయాలి? అగ్రికల్చరల్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఎలా బైఫర్కేట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాం అమ్మా. ఆన్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ దేనికి? టు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ ఫ్యాక్టరీ, అంతేనా. ఈ రోజున మార్కెట్ వాల్యూ తీసుకోమన్నాడు. ఏం మార్కెట్ వాల్యూ అమ్మా? ఆ షుగర్ కేన్ ని మనం పంపించిన మార్కెట్ వాల్యూ తీసుకోమన్నాడు. సార్ మార్కెట్ వాల్యూ తీసుకుంటే 9 crores ఉందంట. ఎంత ఉంది? 9 crores మార్కెట్ వాల్యూ ఉందంట. ఓకే, మనకైన ఖర్చు ఎంత సార్? 10 crores. అంటే ఏమొచ్చినట్టమ్మా? ఏమొచ్చినట్టు? లాస్ ఎంత? 1 crore లాస్. ఇప్పుడు మనం ఇక్కడ యాక్టివిటీలో టోటల్ సేల్ అని చూపిస్తారు 100 crores. అందులోంచి ఈ షుగర్ కేన్ కాస్ట్ అని చూపిస్తారమ్మా. షుగర్ కేన్ కాస్ట్ 9 crores 10 crores 9 crores. ఓకే, 9 crores. తర్వాత మైనస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 40 crores. టోటల్ ఎంతమ్మా? 51. సో బిజినెస్ ఇన్కమ్ ఎంత అవుద్ది? 50. సో టోటల్ 50 crores అయితే ఇక్కడ అగ్రికల్చర్ లోనేమో 1 crore లాస్, 51 crores గెయిన్. ఏది? బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ లో. రెండింటిని కలిపితే నెట్ ఎంత? 50 crores మీకు ప్రాఫిట్. అర్థమైందా? అగ్రికల్చర్ లో లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా? లాస్. అదే ఇలాగే కదమ్మా మనం బైఫర్కేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో యాక్ట్ లో ఏం చెప్పాడు అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇలాగే చెప్పాడా లేకపోతే వేరే విధంగా అయినా చెప్పాడా అని చెప్పేసాను. ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్కమ్ which is partially from agriculture and partially from business. మా ప్రొడక్షన్ యాక్టివిటీ ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సబ్సిక్వెంట్ ప్రొడక్ట్స్ వచ్చినా సరే అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందా? ప్రాసెస్ ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు, ఆ తర్వాత వచ్చే ప్రాసెస్, దాని తర్వాత జరిగే ప్రాసెస్ అన్ని ఏంటి? నాన్ అగ్రికల్చర్ లా కాదు కదా. సో నెక్స్ట్ ప్రాసెస్, ఫర్దర్ ప్రాసెసింగ్ కూడా మనమే చేసామంటే దాని అర్థం ఏంటమ్మా? మనం బిజినెస్ యాక్టివిటీ చేస్తున్నాము, అగ్రికల్చర్ యాక్టివిటీ కూడా చేస్తున్నాం, అంతేనా. ద టోటల్ ఇన్కమ్ 50 crores వచ్చింది. ఆ 50 crores నెట్ ఇన్కమ్ దేని నుంచి ఉంది? అగ్రికల్చర్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. సో ఇన్ కేస్ ఆఫ్ ఇన్కమ్ విచ్ ఇస్ పార్షియల్లీ అగ్రికల్చర్ అండ్ పార్షియల్లీ బిజినెస్ అనొచ్చమ్మా. పార్షియల్లీ అగ్రికల్చర్ లో పార్షియల్లీ బిజినెస్ అనొచ్చు కదా. ఇన్ డిటర్మైనింగ్ ద బిజినెస్ ఇన్కమ్ చార్జబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్, the market value of any agricultural produce cultivated or received as a rent in kind and which has used as a raw material in the business or sale receipts of which has been included in the accounts of the business shall be deducted. ఏ వాల్యూ తీసుకోవాలంటమ్మా? మార్కెట్ వాల్యూ.
మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ని దేనిలోంచి మైనస్ చేయమంటున్నాడమ్మా, బిజినెస్ రిసీట్స్ లోంచి మైనస్ చేయమని చెప్పేసి చెప్తున్నాడు. అదే కదా చేసాం. ఎస్ ఆర్ నో? 100 crores షుగర్ సేల్ తీసుకున్నాం. షుగర్ కేన్ కాస్ట్ ఎంత తీసుకున్నాం, ఆ రోజున ట్రాన్స్ఫర్ చేసిన రోజున ఉన్న మార్కెట్ వాల్యూ 9 crores కదా తీసుకున్నాం. ఎస్ ఆర్ నో? రైట్. Agricultural produce ordinarily sold in the market. If the agricultural produce is ordinarily sold in the market, then average price at which it has been sold during the relevant previous year shall be deemed to be a market value. ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎలా తీసుకోవాలి, మనం ఏ రోజైతే ట్రాన్స్ఫర్ చేసామో ఫ్యాక్టరీకి లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి, ఆ రోజునున్న మార్కెట్ వాల్యూ తీసుకోమన్నాం కదమ్మా. అంటే బయట వాళ్ళకి అమ్మితే కనుక ఎంతైతే మార్కెట్ వాల్యూ ఉందో మార్కెట్ వాల్యూ తీసుకోమని చెప్పేసి చెప్పారు. కానీ మార్కెట్ వాల్యూ డిటర్మినేషన్ ఎలాగా, మార్కెట్ వాల్యూ డిటర్మినేషన్ ఎలాగా అని చెప్పేసి అంటే, ఆ రోజున అక్కడ ఏం చూడమంటున్నాడమ్మా, మార్కెట్ లో ఆర్డినరీగా అమ్ముడిపోతుందా సరుకు అని చెప్పేసి అడిగాడు. ఇఫ్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఆర్డినరీ సోల్డ్ ఇన్ ద మార్కెట్, దెన్ ఆర్డినరీగా సేల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఏమంటున్నాడమ్మా, average price at which it has been sold during the relevant previous year shall be deemed to be the market value. The assessee is not entitled to claim any other expenditure incurred by him as a cultivator or receiver of rent in kind. Cultivation cost మళ్ళీ క్లెయిమ్ చేసుకోగలరా? ఇందాక మనం 9 crores క్లెయిమ్ చేసామా, 10 crores కల్టివేషన్ కాస్ట్ క్లెయిమ్ చేసామా? 9 crores ఏంటి మార్కెట్ వాల్యూ. వన్స్ మార్కెట్ వాల్యూ క్లెయిమ్ చేస్తున్నాక మళ్ళీ కల్టివేషన్ ఎక్స్పెన్సెస్ కూడా ఇక్కడ తీసుకొచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చా? నో, బిజినెస్ ఇన్కమ్ లోకి తీసుకురాకూడదు. నెక్స్ట్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ నాట్ ఆర్డినరీగా సోల్డ్ ఇన్ ద మార్కెట్. మా ఆర్డినరీగా మామూలుగా బయట అమ్మేయగలుగుతున్నాము అనుకుంటే అక్కడ వాల్యూ చెప్తున్నాడు. ఓకే, ఒకవేళ బయట అంటే యావరేజ్ ప్రైస్ తీసుకోమంటున్నాడు. సార్ నేను బయట మార్కెట్ లో అమ్మలేకపోతున్నాను ఈ మన ప్రొడ్యూస్ అనేది, కేవలం దానికోసమే ఫర్దర్ ప్రాసెసింగ్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకున్నాం అనుకోమ్మా, అప్పుడు మార్కెట్ వాల్యూ తెలుస్తుందా మనకి? ఒకవేళ మార్కెట్ వాల్యూ తెలియకపోతే ఏం చేయాలో చెప్తున్నాడు. ఇన్ కేస్ వేర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ యాజ్ ఎ రా మెటీరియల్ is not ordinarily sold in the market, the aggregate of the cultivation expenses, the land revenue or rent paid in area which it has grown and reasonable amount of profit shall be deemed to be the market value of the agricultural produce. How it will be market value ala తీసుకోవాలంట, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. అమ్మా ఇక్కడ మార్కెట్ వాల్యూ డిసైడ్ చేయగలిగితే అట్లా ఈ సరుకు నార్మల్ గా బయట ఆర్డినరీగా మార్కెట్ లో వెళ్తుందా వెళ్ళట్లేదా అని అడిగాడమ్మా. ఎస్ వెళ్తుంది అన్నారు అనుకోమ్మా, ఏం చెప్తున్నాడు, యావరేజ్ ప్రైస్ అనేది తీసుకోమంటున్నాడు. లేదు అనుకుంటే కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, రీజనబుల్ ప్రాఫిట్ ని యాడ్ చేసుకోమని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఆ కాస్ట్ లో కల్టివేషన్ కాస్ట్లు అన్ని యాడ్ చేస్తామా, అన్ని కాస్ట్లు యాడ్ చేస్తామంట. ల్యాండ్ రెవెన్యూ అని పే చేస్తే అది కూడా యాడ్ చేస్తామంట. సో అన్ని ఖర్చులు యాడ్ చేసిన తర్వాత దానికి కొంత స్పెసిఫిక్ మార్జిన్ అనేది యాడ్ చేసేసుకుని అప్పుడు దాన్ని మార్కెట్ వాల్యూ కింద కన్సిడర్ చేయండి అని చెప్పేసి చెప్పాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఎస్సి ఇక్కడ ఇదేంటమ్మా రూల్ 7. అమ్మా ఈ రూల్ 7 అన్నాడంటే దాని అర్థం చెప్పండి. ఈ రూల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సెక్షన్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఓకే, రూల్ 7 అయితే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్. ఎవరు ఫ్రేమ్ చేస్తారు? CBDT, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, అండర్ ది పవర్స్ మెన్షన్డ్ అండర్ సెక్షన్ 295 ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. అంతేనా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1962. ఎందుకంటే అసెస్మెంట్ ఇయర్ అనేది అక్కడితో స్టార్ట్ అవుతుంది కాబట్టి. అర్థమైందా? సో కేమ్ ఇన్ టు ఫోర్స్ వేరు, అక్కడ ఉన్న ఇయర్ వేరు. ఓకే, సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అందులో ఏ సెక్షన్ 295 ఇచ్చిందంటే పవర్స్ ఎవరికి? CBDTకి. దేనికోసం? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఫ్రేమ్ చేయడం కోసం. సార్ రూల్స్ లో ఏముంటాయి? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ లో మాట్లాడుకున్నాం కదా, మాట్లాడుకున్నావా లేదా? ప్రొసీజర్స్, వాల్యుయేషన్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నావా? సో ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటే ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ మాత్రమే ట్యాక్స్ చేస్తాము, ట్యాక్స్ చేయము, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ చేస్తామని మాత్రమే చెప్పారు. బట్ హౌ టు ఎగ్జిక్యూట్ అంటే హౌ టు బైఫర్కేట్
అనేది ఎవరు చెప్పారంటమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్. అర్థమైందా? ఎలా ఫ్రేమ్ చేశారు? సిబిడిటి ఎవరు ఫ్రేమ్ చేశారంటే సిబిడిటి ఫ్రేమ్ చేసిందంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ లోకి ఏమొస్తాయి చెప్పుకున్నా చెప్పుకోలేదా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోకి ఏమొస్తాయి చెప్పుకున్నా చెప్పుకోలేదమ్మా? నెక్స్ట్, in case of SSA who is growing and manufacturing of latex, rubber, coffee and tea in India, the income derived therefrom shall be computed as if it were income derived from business. ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ కేసెస్ ఇస్తున్నాడమ్మా. మనం ఇది జనరల్ కేసు. రూల్ 7 అనేది ఏంటమ్మా? జనరల్. అక్కడ రాసుకోండి కావాలంటే. రూల్ 7 ఇస్ ఏ జనరల్ కేస్. జనరల్ గా అగ్రికల్చర్ ఇన్కమ్, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ రెండు కలిపేసి ఉంటే కనుక మనం ఏం అప్లై చేస్తామంట? రూల్ 7. అర్థమైందా? అలా కాకుండా రూల్ 7 లోనే కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ ఉన్నాయంటమ్మా. ఓకే, లైక్ రబ్బర్, తర్వాత కాఫీ, తర్వాత టీ. అమ్మా రబ్బర్ ఎలా తయారవుతుందో చెప్పండి. ట్రీ నుంచి ఏం చేస్తారు? ట్రీ నుంచి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారమ్మా. ఓకే, సమ్ మిల్క్ లాంటి ఐటమ్ అనేది ఒకటి వస్తుంది. రబ్బర్ ట్రీస్ ఉంటాయి. రబ్బర్ ట్రీస్ నుంచి చిన్న కన్నం పెడితే అదేమొస్తుంది? లాటెక్స్ అంటారు అమ్మా. దాన్ని ఏమంటారు? లాటెక్స్. లైక్ మిల్క్ లైక్ ప్రోడక్ట్ ఉంటుందమ్మా. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అదే వాళ్ళకి రా మెటీరియల్. వాళ్ళు ఏం చేస్తారు? రబ్బర్ అనేది తయారు చేస్తారమ్మా. ఓకే, రైట్. సపోజ్ టీ ఉంది. టీ పొడి ఎలా తయారవుతుంది చెప్పండి? టీ లీవ్స్. ఓకే, మీరు ఎస్టేట్ టీ ఎస్టేట్ ఉంటుందమ్మా. అండ్ అక్కడ ఏంటంటే ఈ ప్లాంట్స్ ని పెంచుతారు. కొంతమంది వెనకాల బొట్టు వేసుకుని ఏం చేస్తారు? ఈ టీ లీవ్స్ ని ఏం కోస్తారు. చూసారా? చాలా సినిమాల్లో చూపిస్తారు కదా. సో అలా టీ లీవ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళు ఏంటంటే టీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు. టీ మ్యానుఫ్యాక్చరింగ్ రా మెటీరియల్ వాళ్ళే కల్టివేట్ చేస్తారు. ఇప్పుడు టాటా టీ ఉందమ్మా. టాటా వాడికి ఎన్ని ఎస్టేట్ ఉన్నాయి, టీ ఎస్టేట్స్ ఉన్నాయో వాడికే తెలియదు. ఓకే, ఎన్ని ఎకరాల్లో ఉన్నదో వాడికే తెలియదు అన్నమాట. సో అన్ని ఎకరాల్లో ఉన్న టీ ఎస్టేట్ నుంచి వీళ్ళు ఏం చేస్తారమ్మా? ఈ టీ లీవ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి టీ పొడి అనేది తయారు చేస్తారు. ఈ టీ లీవ్స్ ని తయారు చేయడం అనేది ఏమవుద్ది? అగ్రికల్చర్లే కదమ్మా. ఎస్ ఆర్ నో? సో మరి దాని నుంచి టీ పొడి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. రెండింటిని కలిపే ఉన్నాయి కదా ఇక్కడ కూడా. ఎస్ ఆర్ నో? అలాగే రబ్బర్. ఇప్పుడు చెట్టు నుంచి రబ్బర్ ని లాటెక్స్ తీయడం అనేది ఏమవుద్ది? అగ్రికల్చర్. కానీ దాని నుంచి మనకి రబ్బర్ ని తయారు చేయడం అనేది నాన్ అగ్రికల్చర్. అంతేనమ్మా? మరి రెండు కలిపే ఉన్నాయి కదా. కాఫీ కూడా ఏంటి? కాఫీ బీన్స్. కాఫీ బీన్స్ నుంచే కదమ్మా వస్తుంది. సో కాఫీ బీన్స్ కల్టివేషన్ అనేది అగ్రికల్చర్. కాఫీ పొడి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నాన్ అగ్రికల్చర్. మరి రెండు కలిపి ఉంటే కనుక అప్పుడు ఏం చేయాలి సార్? అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అంటే ఈ స్పెసిఫిక్ ఇప్పుడు ఎక్కడైనా సరే రబ్బర్ గురించి కానీ, టీ గురించి కానీ, కాఫీ గురించి కానీ వస్తే స్పెసిఫిక్ రూల్స్ అప్లై చేయాలమ్మా. సార్ ఇవేమీ కాదు. లైక్ షుగర్ కేన్ ఉంది, లైక్ ప్యాడీ నుంచి రైస్ ఉంది. ఇవన్నీ కూడా ఈ స్పెసిఫిక్ గా అయినా చెప్పినట్టమ్మా. ఓన్లీ స్పెసిఫిక్ గా చెప్పిన ఎక్కడెక్కడ చెప్పారంట? రబ్బర్, కాఫీ, టీ, ఈ 3 విషయాల్లోనే చెప్పారంటమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇవి కాకుండా మిగతా చోట ఏం చెప్పినా సరే ఏమవుతుందంట? రూల్ 7 అప్లికబుల్ అవుతుందంట. అర్థమవుతుందా? అప్లికేషన్ చూసేటప్పుడు ఐటమ్ చూడాలి ఫస్ట్ మనం. ఓకే, ఐటమ్ చూసినప్పుడు ఏం చూడాలి? ఫస్ట్ కాఫీ, రబ్బర్, టీ. ఈ 3 కాదు అనుకుంటే రూల్ 7కి వెళ్తాం. ఈ 3 5 అనుకుంటే స్పెసిఫిక్ రూల్కి వెళ్తా ఉంటాం. అర్థమైందా? ఈ స్పెసిఫిక్ రూల్ లో ఏం చెప్తున్నాడు అంటే కనుక మనం మార్కెట్ వాల్యూ గురించి ఎస్టిమేషన్స్, మార్కెట్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ రోజున మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఆ మార్కెట్ అసలు దానికి మార్కెట్ లేకపోతే కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఎంత మనం యాడ్ చేయాలి, ఎన్ని గోళ లేకుండా వీడు ఏం చెప్తున్నాడంట? ఇంత అగ్రికల్చర్ ఇన్కమ్, ఇంత నాన్ అగ్రికల్చర్. ఇందాక నెట్ ఇన్కమ్ ఎంత మిగిలింది అన్నారు? 50 crores మిగిలింది అన్నారా? ఆ 50 crores లో ఇంత అగ్రికల్చర్ ఇన్కమ్, ఇంత నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అని వీడియో బైఫర్కేట్ చేసి ఇచ్చేస్తాడంట. అర్థమైందా? స్పెసిఫిక్ పర్సంటేజెస్. ఈ పర్సంటేజెస్ గుర్తుపెట్టుకోవాలి. సో రబ్బర్, centrifuged latex or senex or latex based crepes or brown crepes or technically specified block rubber
ఓకే, సో ఈ టెక్నికల్ వర్డ్స్ అనేవి మనకు గుర్తుండాలి సార్. ఏం గుర్తుండాల్సిన అవసరం లేదు. రబ్బర్ అన్నాడంటే మనకి చాలు, అంతే. అంతా కలిపి ఒక దాంట్లోకి వచ్చింది కదా. ఇవన్నీ గుర్తుండాల్సిన అవసరం ఉందా అంటే ఏ గుర్తుండాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏమన్నాడమ్మా, 65% ఏమవుద్దంట అగ్రికల్చర్. ఇప్పుడు రెండింటికి కలిపి నాకు నెట్ అవుట్లెట్ 50 crores వచ్చింది సార్ అన్నాం అనుకో, మా నెట్ ఇన్కమ్ అనేది అందులో 65% దేనికి తీసుకోవాలి, అగ్రికల్చర్. 35% దేనికి తీసుకోవాలి, రెండు కలిపితే 100% అయిందా? ఎస్ సార్ నో. నెక్స్ట్ కాఫీ వచ్చేసరికి గుర్తు పెట్టుకోవాలమ్మా, కాఫీ గ్రోను క్యూర్డ్. కేవలం గ్రోన్ చేసాం, క్యూర్ చేసాం. ఓకే, ఆ రెండు మాత్రమే చేస్తే ఎక్కువ యాక్టివిటీ దేనికి ఎక్కువ ఉంటుందమ్మా, అగ్రికల్చర్ లో కదా. అందుకోసం చెప్పేసి చూస్తే ఇక్కడ ఎంత ఉందమ్మా, 75% అగ్రికల్చర్, 25% నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ తీసుకుంటాం. అదే కాఫీ గ్రోను, క్యూర్డ్, రోస్టెడ్, గ్రౌండెడ్ అంటే బిజినెస్ యాక్టివిటీ పెరిగిందా, నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీ పెరిగిందా, పెరగలేదా? సో నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీ పెరిగినప్పుడు అప్పుడేం చెప్తున్నాడమ్మా, 60%, 40%. ఇందాక అదే కాఫీలో 75% ఉంటుంది, ఇప్పుడు ఎంత చెప్తున్నాడమ్మా, 60% అంటాడు. ఎందుకంటే యాక్టివిటీ తగ్గింది కాబట్టి పర్సంటేజ్ అగ్రికల్చర్ లో బిజినెస్ తగ్గింది. అదే ఇక్కడ చూడండి 25 నుంచి ఎక్కడ పెరిగింది, 40కి పెరిగింది. ఎందుకు, నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి 25 నుంచి 40 చేసేటమ్మా. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? నెక్స్ట్ టీకి మళ్ళీ ఒకటే, గ్రోను, మ్యానుఫ్యాక్చర్డ్. అలాంటప్పుడు ఎంత తీసుకోమంటున్నాడు, 60%, 40%. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ రబ్బర్ లో ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్ట్ ఏంటి, లాటెక్స్. ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్ట్. లాటెక్స్ ఎవరన్నా కొనుక్కుంటారా, ఎవరు కొనుక్కోరా? లాటెక్స్ ఎవరు కొనుక్కుంటారు, మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ రబ్బర్స్ ఉంటారు కదమ్మా. ఓన్లీ రబ్బర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారా, వాళ్ళకి ఎస్టేట్ ఉండదు. లాటెక్స్ కొనుక్కుంటారా వాళ్ళు? ఎస్ సార్ నో. అంటే ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్ట్ ఏంటి, లాటెక్స్. అంటే రబ్బర్ అనేది సబ్సీక్వెంట్ ప్రోడక్ట్, అంటే సబ్సీక్వెంట్ ప్రొడ్యూసే కదమ్మా. ఎస్ సార్ నో. ఫర్దర్ ప్రాసెసింగే కదా, అంటే సెకండ్ మార్కెటబుల్ ప్రోడక్టే కదా అది, అవునా కదా? సో అంటే ఫర్దర్ ప్రాసెసింగ్ చేసినప్పుడు అది బిజినెస్ ఇన్కమ్ అనేది ఎస్టాబ్లిష్ అయినట్ట, అవునట్ట? రైట్. కాఫీ బీన్స్, కాఫీ. సో కాఫీలో, కాఫీ పౌడర్ లో డైరెక్ట్ గా కాఫీ పౌడర్ పండిస్తుందా? కాఫీ లీవ్స్, సారీ కాఫీ బీన్స్. కాఫీ బీన్స్ అమ్ముతారా? కాఫీ బీన్స్ ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్టా కాదా? సో డైరెక్ట్ గా మనం కాఫీ ఫర్దర్ ప్రాసెసింగ్ చేస్తే కాఫీ అనేది సెకండ్ మార్కెటబుల్ ప్రోడక్టా, ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్టా? సెకండ్ మార్కెటబుల్ ప్రోడక్ట్. కాబట్టి ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్ట్ వచ్చేంత వరకు మాత్రమే అగ్రికల్చర్. అర్థమైందా? సో అక్కడ వరకు మాత్రమే అగ్రికల్చర్ కింద తీసుకుని దాన్ని ఏమంటున్నాడు, 75% అగ్రికల్చర్ ఇన్కమ్ కింద తీసుకోమంటున్నాడు, 25% నాన్ అగ్రికల్చర్ కింద తీసుకోమంటున్నాడు. ఓకేనా? రైట్. కాఫీ గ్రోను, క్యూర్డ్, రోస్టెడ్, గ్రౌండెడ్. అంటే ఫర్దర్ గా ఇంకా ఫర్దర్ ప్రాసెసింగ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, యాక్టివిటీ అగ్రికల్చర్ యాక్టివిటీ తక్కువ అని నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి అక్కడ 60%, 40% చెప్పాడు. టీలో ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్ట్ ఏంటి, టీ లీవ్స్. టీ లీవ్స్ డైరెక్ట్ గా అమ్మేసుకోవచ్చు తెలుసా, ఎవరు కొంటారు, టీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కొంటాయి. ఓకేనా? రైట్. సో చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదమ్మా, మనకి కాఫీ టీ తయారు చేస్తూ ఉంటారు పౌడర్స్, వాళ్ళు ఈ టీ లీవ్స్ అది కొంటారమ్మా. ఓకే, అంటే ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్ట్ వచ్చేసినట్టేనా? ఎస్ సార్ నో. అందుకోసమని అక్కడి వరకు 60% అగ్రికల్చర్ ఇన్కమ్, రిమైనింగ్ 40% నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అని చెప్పాడు. గుర్తుంటాయమ్మా? ఇవి కాకుండా ఇంకా ఏదైనా సరే ఇలా కంబైన్డ్ అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ వస్తే ఏం చేయాలి, రూల్ 7 అప్లై చేయాలి. ఏం చేయాలి, రూల్ 7 అప్లై చేయాలి. ఈ నాలుగిట్లో ఏమో వస్తే స్పెసిఫిక్ రూల్స్ అప్లై చేయాలి. అమ్మ అర్థమైందా? 7B లో 1, 2 రెండు ఉన్నాయి. 7A లో రబ్బర్, 7B లో కాఫీ, కాఫీలో గ్రోను, క్యూర్డ్, అది ఓకే. 7B1. 7B1A ఏమున్నదమ్మా, గ్రోను, క్యూర్డ్, రోస్టెడ్, గ్రౌండెడ్. తర్వాత టీ ఒకటే ఉంది, ఏంటి, రూల్ 8, గ్రోన్ అండ్ మ్యానుఫ్యాక్చర్. అర్థమైందా? క్లియర్?
అమ్మా ఇక్కడ క్యాపిటల్ లెటర్ రాస్తే క్యాపిటల్ లెటర్ రాయాలి, స్మాల్ లెటర్ రాస్తే స్మాల్ లెటర్ రాయాలమ్మా. అక్కడ ఎలా ఉంటే అలా రాయాలి. సెక్షన్స్ లో కానీ, సబ్ సెక్షన్స్ లో కానీ, క్లాజుల్లో కానీ, ఈ రూల్స్ లో కానీ క్యాపిటల్ లెటర్ ఇస్తే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ ఇస్తే స్మాల్ లెటర్. అర్థమైందా? క్యాపిటల్ ఉన్న చోట స్మాల్ రాయచ్చా? మనం ఏం చేస్తాం? వద్దంటే అదే పని చేస్తాం, అంతేనా? చెప్పిన సరే అలా కదని రాస్తారు క్లియర్ గానే. సో వద్దన్న పని సరే అదే పని చేస్తాం, అలాంటి పని మాత్రం ఇక్కడ చేయకండి. ఓకే రైట్. సో 7B1A అని చెప్పేసి స్మాల్ లో రాస్తారా? మళ్ళీ రాయచ్చా? 7B1A అని రాస్తారు, రాయచ్చా? రాయకూడదు. సో అడ్డం కొట్టేస్తాడమ్మా. ఓకే క్లియర్? నెక్స్ట్ మా అగ్రికల్చర్ ఇన్కమ్ అయిపోలేదు, ఇంకా నీ కాన్సెప్ట్ అయిపోలేదు. ఇంకా అగ్రికల్చర్ ఇన్కమ్ గురించి ఇండైరెక్ట్ వేలో ట్యాక్స్ చేయడం గురించి ఉంది. దాని గురించి చెప్పుకోవాలంటే ముందు టాక్సేషన్ గురించి చెప్పుకోవాలి, దాని గురించి తర్వాత మాట్లాడుకుందామమ్మా. సో ప్రస్తుతానికి ఆ కాన్సెప్ట్ కొంతసేపు హోల్డ్ లో పెడదాం. అగ్రికల్చర్ గురించి అర్థమైంది కదమ్మా. సో ఆ కాన్సెప్ట్ ని కొంతసేపు హోల్డ్ లో పెట్టి నెక్స్ట్ మనం ఏం చేద్దాం? ఫర్దర్ గా బేసిక్స్ కి వెళ్దాం. ఇంకా మనం ఎక్కడ ఉన్నామమ్మా? ప్రిలిమినరీ బేసిక్స్ లోనే ఉన్నామమ్మా. అర్థమైందా? ఇంకా టోటల్ గా మనకు అయిపోయిందా? ఏమి అవ్వలా. ఓకేనా రైట్. సో చెప్పాలంటే ఇంకా పూర్తిగా స్టార్ట్ కూడా అవ్వలేదు. ఓకేనా? మనం స్టార్టింగ్ లో 2 సెంటెన్సులు మాట్లాడుకున్నాం. ఏంటమ్మా అవి? ఆల్ రెవెన్యూ రిసీట్స్ ఆర్ ట్యాక్సబుల్. అది రెవెన్యూ రిసీట్ అయ్యింది అనుకుంటే ఏమవుద్ది? ట్యాక్సబుల్ ఎక్సెప్ట్ స్పెసిఫికలీ ప్రొవైడెడ్. అంటే మీకు ఒక రెవెన్యూ రిసీట్ ఇచ్చానంటే అది ట్యాక్సబుల్ కాదా అని చెప్పేసి చెక్ చేస్తారా? ఎగ్జామ్టెడా కాదా అని చెక్ చేస్తారా? ఎగ్జామ్టెడ్ ఎగ్జామ్షన్స్ ఎక్కడ అని చెప్పారా చెప్పలేదా అని చెక్ చేస్తారు. ఒకవేళ ఎక్కడ చెప్పలేదు అనుకోమ్మా, అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడ ట్యాక్స్ చేస్తారు? మనకున్న 4-5 హెడ్స్ లో ఫస్ట్ 4 హెడ్స్ లో ఎక్కడైనా కవర్ అవుతుందో లేదో చూస్తారు. ఎక్కడ కవర్ అవ్వకపోతే మన దగ్గర రెసిడ్యూల్ హెడ్ ఉంది కదమ్మా, ఆ రెసిడ్యూల్ హెడ్ లో తీసుకెళ్లి ట్యాక్స్ చేస్తాం. అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ 4 హెడ్స్ చెక్ చేయాలి. ఏంటవి? సాలరీస్, హౌస్ ప్రాపర్టీ, క్యాపిటల్ బిజినెస్ కార్పొరేషన్, క్యాపిటల్ గెయిన్స్. ఈ 4 కాకపోతే అదర్ సోర్సెస్. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? కానీ రెవెన్యూ రిసిట్ అనగానే మన దృష్టిలోకి రావాల్సింది ఏంటి? ఎక్కడైనా ఎగ్జామ్షన్ చెప్పాడా? లేదు అంటే ట్యాక్సబుల్. ఎక్కడో ఒక ట్యాక్సబుల్, ఏదో ఒక హెడ్ లో ఎక్కడొక్కడ ట్యాక్సబుల్ అయిపోద్ది. ఓకేనా? ఎక్కడ ట్యాక్సబుల్ గా స్పెసిఫిక్ గా చెప్పలేదు అనుకో, అప్పుడు ఎక్కడ తీసుకెళ్తాం? అదర్ సోర్సెస్ కి. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ క్యాపిటల్ రిసీట్స్ గురించి ఏం చెప్పారు? ఆల్ క్యాపిటల్ రిసీట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికలీ ప్రొవైడెడ్. మీకు ఇచ్చింది ఒక క్యాపిటల్ రిసీట్ అనుకోమ్మా, మీరు ఏం చెక్ చేయాలి? ఎక్కడైనా ట్యాక్సబులా కాదా అని చెప్పేసి అని చెక్ చేయాలి. ఒకవేళ ఎక్కడ ట్యాక్సబుల్ అని చెప్పలేదు అనుకోమ్మా, ఆటోమేటిక్ ఏమవుద్ది? ఎగ్జామ్టెడ్, నాట్ ట్యాక్సబుల్ అని. ఎగ్జామ్టెడ్ అని కాదు, నాట్ ట్యాక్సబుల్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు వచ్చే రిసిట్ క్యాపిటల్ రిసిటా, రెవెన్యూ రిసిటా? క్యాపిటల్ రిసిటా, రెవెన్యూ రిసిటా? ల్యాండ్ అమ్మితే వచ్చేది క్యాపిటల్ రిసిటా, రెవెన్యూ రిసిటా? ల్యాండ్ మీద ఉన్న క్రాప్ అమ్మితే వచ్చేది రెవెన్యూ రిసిటా, క్యాపిటల్ రిసిటా? సో క్రాప్ అమ్మితే వచ్చేదాన్ని రెవెన్యూ రిసిట్, అదే ల్యాండ్ అమ్మితే వచ్చేదాన్ని క్యాపిటల్ రిసిట్. అంతేనా? ఎస్ ఆర్ నో? నా బిజినెస్ ల్యాండ్లు కొని అమ్మడం. అదేంటది? అప్పుడు ల్యాండ్ అమ్మడం రెవెన్యూ రిసిటా? అదేంటమ్మా ల్యాండ్ అమ్మడం ఇప్పుడే కదా క్యాపిటల్ రిసిట్ అన్నారు. అంటే నేను ల్యాండ్ అమ్మడం అనగానే మీరు క్యాపిటల్ రిసిట్ అని అనొచ్చా? అనొచ్చా అనకూడదా? ఫస్ట్ ఏం చేయాలి? క్వశ్చన్ అడగాలి. ఓకే, ఏమని? వాట్ ఈజ్ యువర్ నేచర్ ఆఫ్ బిజినెస్? బిజినెస్ ని బట్టి డిసైడ్ అవుతుంది కదమ్మా. మిషనరీ అమ్మితే మీకు ఎసెట్ అవ్వచ్చు, కానీ అమ్మేవాడికి ఏమవుతుంది?
గూడ్సే కదా. అమ్మడం వల్ల వచ్చేది రెవెన్యూ, నే రెవెన్యూ రిసిట్ అంటారు. ఏ రిసిట్ అంటారు? రెవెన్యూ రిసిట్ అంటారా, క్యాపిటల్ రిసిట్ అంటారా? అంతేనా? నాకు రెవెన్యూ రిసిటే కదా, మీకు అది క్యాపిటల్ అసెట్ అవ్వచ్చు, కానీ నాకు అది రెవెన్యూ రిసిట్. అర్థమైందా? సో కాబట్టి డోంట్ కమ్ టు కంక్లూజన్స్. మనం ఎప్పటి నుంచో పాడుతున్న పాటే. ఓకే, సో ఒకే పాట ఏమని అనుకుంటున్నాం? డోంట్ కమ్ టు ఎర్లీ కంక్లూజన్స్. తొందరపడి కూయిల ముందే కూయకూడదు ఎప్పుడు కూడా. అర్థమైందా? సో కాబట్టి డోంట్ కమ్ టు ఎర్లీ కంక్లూజన్స్ అమ్మా. సో క్యాపిటల్ రిసిటా, రెవెన్యూ రిసిటా అనేది డిసైడ్ చేయడానికి ఏదైనా ఒక స్టాండర్డ్ రూల్ చెప్పండి సార్ అని అన్నారు అనుకోమ్మా. సో మనకి ప్రైవీ కౌన్సిల్స్ అని ఉండేవమ్మా. ఇప్పుడు మనం జ్యుడిషియరీ ప్రొసీజర్స్ చెప్పుకున్నాం అంటే, మనకి అప్పీల్స్ కి వెళ్ళాలంటే అప్పీల్స్ ప్రొసీజర్స్ అంటే అప్పీల్స్ స్టేజెస్ చెప్పుకున్నామా. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తామమ్మా? సిఐటి అప్పీల్స్. మనకు ఆర్డర్ అయినా వచ్చిందమ్మా మన మీద, ఆ అసెసింగ్ ఆఫీసర్ ఏదో ఆర్డర్ పాస్ చేశాడు అసెస్మెంట్ లో, అది మనకు నచ్చలేదు అనుకో, ఎక్కడికి వెళ్తాం? సిఐటి అప్పీల్స్. తర్వాత ఐటిఐటి, ఆ తర్వాత హైకోర్ట్ ఆర్ నేషనల్ ట్యాక్స్ ట్రిబ్యునల్, తర్వాత సుప్రీం కోర్ట్ అని చెప్పేసి చెప్పుకున్నామా. అందులో క్వశ్చన్ ఆఫ్ లాకి సంబంధించినవి అయితే కనుక హైకోర్ట్ ఆర్ నేషనల్ ట్యాక్స్ ట్రిబ్యునల్, సుప్రీం కోర్ట్. అదే క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్టర్, క్వశ్చన్ ఆఫ్ లా రెండు వెళ్ళింది సిఐటి అప్పీల్స్, ఐటిఐటి. సో ఫైనల్ ఫ్యాక్టర్ ఫైండింగ్ అథారిటీ ఐటిఐటి. అంతే కదమ్మా మాట్లాడుకున్నది. రైట్. వీటన్నిటికంటే ముందు అంటే ఈ యాక్ట్ కంటే ఉండడానికి ముందు ప్రైవీ కౌన్సిల్స్ అని ఉండేవంట. ఏంటవి? ప్రైవీ కౌన్సిల్. అందులో ఆ ప్రైవీ కౌన్సిల్ డెసిషన్ ఒకటి ఉందంటమ్మా. ఓకే, కామాక్షి నారాయణ సింగ్ వర్సెస్ సిఐటి అని చెప్పేసి ఒక కేసులో ఉన్నదంటమ్మా. ఆ కేసులలో మనకి ఒక బేసిస్ ఇచ్చారంట. ఓకే, ఆ బేసిస్ ఏంటి సార్ అని చెప్పేసారంటే, రెవెన్యూ రిసిట్ ని క్యాపిటల్ రిసిట్ ని ఏం చేయడానికి? బైఫర్కేట్ చేయడానికి. మా అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అమ్మా ఇవన్నీ కేసులు గుర్తు పెట్టుకోవాలా, చెయ్యాలా అని చెప్పేసి అనుకోవద్దు. జస్ట్ కాన్సెప్ట్ వినండి, మీరు నార్మల్ గా అర్థం చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆటోమేటిక్ గా ఎలా రాయాలో తర్వాత చూసుకుందాం మనం. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఏం చెప్పారంటమ్మా, ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు నుంచి వచ్చే ఫ్రూట్స్ ని రెవెన్యూ రిసిట్ అంటారంట. చెట్టు నుంచి వచ్చిన ఫ్రూట్స్ అమ్మితే వచ్చే రిసిట్ ని ఏమంటారంట? రెవెన్యూ రిసిట్. ఆ చెట్టునే అమ్మేస్తే దాన్ని ఏమంటారంట? క్యాపిటల్ రిసిట్. ఏమంటారమ్మా? క్యాపిటల్ రిసిట్. whenever you sell the source, it will be capital receipt. whenever you sell the products or the outcomes of the asset, దాన్ని ఏమంటారంటమ్మా? రెవెన్యూ రిసిట్ అంటారు. అర్థమైందా? రైట్. సో I hope you have understood the revenue receipt as well as capital receipt. అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైందా? అర్థం కాలేదు? నెక్స్ట్ తర్వాత ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తానమ్మా, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ తర్వాత మీరు ఏం చెప్పాలి? అక్కడ కాన్సెప్ట్ ఏంటనే చెప్పాలి. మన కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకని డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ వర్సెస్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. సార్ డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటి, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటి? సో అవి చెప్పుకునే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ చూసి మీరే ఆ సిచ్యువేషన్ బట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి, ఆ కాన్సెప్ట్ ఏంటనేది గెస్ చేయండి. ఓకేనా? చేస్తారా సరదాగానే? రైట్. చాలా సరదాగా ఉంటుంది. ఏ ఒక తండ్రి. ఓకే, రైట్. బి కొడుకు. ఓకే, సో చాలా బాగా గెస్ చేస్తున్నారు. సి ఒక తల్లి, బికి తల్లి, ఏకి భార్య. ఓకే, రైట్. ఏ బికి ఒక ప్రాపర్టీ ఇచ్చాడంట. మా ఏ బికి ఒక ప్రాపర్టీ ఇచ్చాడంట. సో తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉంటుందమ్మా? వన్స్
అంటే ఏ ఆలోచన ఎలా ఉందో చెప్తాను. తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉంటుంది కానీ ఏ ఆలోచన ఎలా ఉంటుందంటే ఆమె ఉన్నదంట, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీ ఇచ్చేస్తున్నాను కదా, ఈ ప్రాపర్టీ మీద ఇచ్చేస్తే ఆడి తల్లిని చూస్తానా చూడ్డా అని చెప్పేసి డౌట్ వచ్చిందంట. ఆడి పుత్రరత్నం ఆడికి తెలియదు ఆడి క్యారెక్టర్ గురించి. ఓకే, సో కాబట్టి ఏక ఆ డౌట్ రావడంలో అనుమానం లేదు. ఓకే, తప్పు కూడా లేదు. వచ్చిందంట ఈడికి అదే ఈ తల్లిని చూస్తాడా లేదా అని చెప్పేసి. అందుకని ఈ ప్రాపర్టీ ఇచ్చేటప్పుడే ఒక చిన్న మెలికి పెట్టాడంట. ఏం చేశాడు? ఒక చిన్న కండిషన్ పెట్టాడంట. ఈ ప్రాపర్టీ మీద నీకు రైట్స్ రావాలి అంటే గనక నువ్వు మంత్లీ నీ తల్లికి 50,000 రూపీస్ ఇవ్వాలి. ఈ ప్రాపర్టీ మీద నీకు రెంట్స్ వస్తున్నాయి కదా, ఈ ప్రాపర్టీ మీద రెంట్స్ ఎంత వస్తున్నాయంటమ్మా? ఒక 1,00,000 రూపాయలు వస్తున్నాయంట. ఎంత? పర్ మంత్. ఓకే, సో పర్ మంత్ నీకు 1,00,000 రూపాయలు రెంట్స్ వస్తాయి. దీని నుంచి ఈ ప్రాపర్టీ నీ పేరు మీద ఉంటది. కాకపోతే ఆ ప్రాపర్టీ ఎప్పుడు నీ దగ్గర ఉంటది? నీ పేరు మీద ఉంటది. నీ దగ్గర ఉంటది అంటే నువ్వు మీ అమ్మకి నెలకి 50,000 ఇచ్చినప్పుడు మాత్రమే అని చెప్పేసాను. కండిషన్ పెట్టాడంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. ఏ చచ్చిపోయాడు, ఆడు అదే ఊహించుకుని చచ్చిపోయాడు. ప్రాపర్టీ రాసేసాడు. ఓకే, రైట్. ఇప్పుడు రెంట్ 1 lakh ఈ ప్రాపర్టీ నుంచి ఎవరికి రిసీవ్ అవుతుంది? ఎవరికి రిసీవ్ అవుతుందమ్మా? బీకి రిసీవ్ అవుతుంది. అంతేనా? ఇందులోంచి వీడికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే యాజ్ అన్ ఆబ్లిగేషన్ ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ ఇటు దగ్గర ఉండాలంటే వాళ్ళ 50,000 ఎవరికి ఇవ్వాలి? వాళ్ళ అమ్మకి ఇవ్వాలి. అవునా కదా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. ఇప్పుడు సార్ వీళ్ళ పంపకాల గురించి మాకెందుకు సార్, వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూ మాకెందుకు? ఫ్యామిలీ ఇష్యూ గురించి కదమ్మా ఇక్కడ చెప్పేది. ఇక్కడ ట్యాక్స్ ఎవడ కట్టాలి? ఇప్పుడు సంబంధం ఉందా లేదా? రైట్. సో పర్ మంత్ 1 lakh అంటే ఇయర్లీ ఇన్కమ్ ఎంత అవుద్ది? 12 lakhs. ఇప్పుడు ఈ 12 lakhs మీద ఎవరు ట్యాక్స్ కట్టాలి? ఏ ట్యాక్స్ కట్టాలా? బి ట్యాక్స్ కట్టాలా? సి ట్యాక్స్ కట్టాలా? లేకపోతే బి అండ్ సి ఇద్దరు కలిపి కట్టాలా? రిసీవ్ చేసుకుంటుంది ఎవడు? బి రిసీవ్ చేసుకుంటున్నాడంట. కానీ యాజ్ అన్ ఆబ్లిగేషన్ బి సికి 50,000 ఇచ్చేయాల్సి వస్తుందంట. అర్థమైందా? ఈ 12 లక్షల్లో పాపం ఎవరి దగ్గర ఎంత ఉంటున్నాయమ్మా? 6 lakhs ఏమో బి దగ్గర ఉంటున్నాయి, ఇంకో 6 lakhs ఏమో సి దగ్గర ఉంటున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఎవరు ఎంత ట్యాక్స్ కట్టాలి, ఎంత ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాలి అనేది క్వశ్చన్. ఆన్సర్ చెప్పేకండి. ఓకే, రైట్. దీన్నే కొంచెం మార్చి చెప్తా, ఇంకో కథ. ఓకే, సో ఈసారి ఏ బి సి వీళ్ళు ముగ్గురు కామన్ క్యారెక్టర్స్. ఓకే, రైట్. ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఏ వెళ్ళి బికి ప్రాపర్టీ ఇచ్చేసాడు వితౌట్ ఎనీ కండిషన్. బికి ప్రాపర్టీ మొత్తం ఇచ్చేసాడమ్మా. కండిషన్ ఏమైనా పెట్టాడా? ఇక్కడ కూడా రెంట్ మంత్లీ 1 lakh వస్తుంది. 1 lakh పర్ మంత్ వస్తుందంట. ఓకే, అంటే ఇయర్లీ ఎంత? 12 lakhs. ఓకే, రైట్. ఇక్కడ బి రిసీవ్ చేసుకుంటున్నాడు ఇక్కడ కూడా. కానీ బి చాలా మంచోడంట. ఏ కండిషన్ పెట్టకపోయినా సరే వాడికి వచ్చే రెంట్ లోంచి 50,000 ఎవరికి ఇచ్చేస్తున్నాడంట? వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తున్నాడంట. ఓకే, ఇక్కడ ఆబ్లిగేషన్ మీద ఇస్తున్నాడా? ఆబ్లిగేషన్ లేకుండా ఇస్తున్నాడా? ఇక్కడ ఏముంది? ఆబ్లిగేషన్. ఇక్కడేముంది? నో ఆబ్లిగేషన్. బట్ వాడికి ప్రేమ ఉంది కదా, వాళ్ళ అమ్మ అంటే ప్రేమ ఉంది కదా, అందుకే కదా 50,000 ఇస్తున్నాడు. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఇక్కడ 12 lakhs కూడా మళ్ళీ ఎలా ఉంది? బి దగ్గర 6 lakhs ఉంటుంది, ఇక్కడ సి దగ్గర 6 lakhs ఉంటుంది. మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటేనమ్మా 2 విషయాలు. ఈ రెండిట్లో ఒకటేమో అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్, ఒకటేమో డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్. ఈ రెండే డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. ఏది డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్, ఏది అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అది చెప్పాలి ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ ఇది సిచ్యువేషన్ ఏ అంటాను నేను. సిచ్యువేషన్ ఏ లేకపోతే ఏ అంటారు 1, సిచ్యువేషన్ 1. ఇది సిచ్యువేషన్ 2. ఇక్కడ కూడా ఏ చచ్చిపోయాడు.
సిచ్యువేషన్ 1 లో ఎవరు ఎంత ట్యాక్స్ కట్టాలి, ఎంత ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాలి. సిచ్యువేషన్ 2 లో ఎవరు ఎంత మీద ట్యాక్స్ కట్టాలి, ఏ ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాలి. ఎన్ని విషయాలు? 2 విషయాలు చెప్పాలి. ఈ రెండిట్లో డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటి, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటే. సిచ్యువేషన్ 1 డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? కొంచెం గట్టిగా చెప్పాలి, ఏదోటి అనుకోండి. అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అనేవాళ్ళు ఎవరో చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి. నాకు వాళ్ళే కావాలి. నాకు వాళ్ళే కావాలంటే ఎవడెత్తారు మానేస్తారు. రైట్, చివరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. చెప్తున్నాను లాస్ట్. చెప్పు, ఎందుకు అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్? ఎందుకు అని అడిగాను, రీజన్ చెప్పండి. నిన్న మార్చుకోమనలేదు. మీకు ఎప్పుడో ఒకటి విషయం చెప్తున్నాను, నేను ఎన్నిసార్లు కన్ఫ్యూజ్ అయినా నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నీ స్టాండ్ మీద నువ్వు నిలబడాలి. అవునా? రైట్, చెప్పు. అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఎందుకైంది? డైవర్షన్ అంటే అప్లికేషన్ ఉంటుందా, లేకపోతే అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఉంటుందా? అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఉంటుంది. నీకు శాలరీ వచ్చింది, 50,000 శాలరీ. ఓకేనా? రైట్. సో వెళ్ళి నువ్వు ఏం చేసావంటే, ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది, అందులో పిల్లలకి చూస్తారు, చదువులు చెప్తారు. అక్కడికి వెళ్ళి 25,000 ఇచ్చావు. దాన్ని అప్లికేషన్ అంటారా, లేకపోతే డైవర్షన్ అంటారా? ఏదమ్మా? అదే కదా ఎగ్జాంపుల్స్ చెప్పి రెండిట్లో ఒకటి గెస్ట్ చేయమన్నాను, అంతే కదా. అదేంటో నేనే చెప్పేస్తే ఇంక నేను మిమ్మల్ని అడగడం ఎందుకు? అంతేనా? నేను క్లాస్ చెప్పుకున్నట్టే ఉంటుంది, మీరు పార్టిసిపేట్ చేసినట్టు ఉండదు కదా. చెప్పాలి, వాట్ ఈస్ డైవర్షన్, వాట్ ఈస్ అప్లికేషన్ రెండిట్లో. ఫస్ట్ చెప్పండి. సో అప్లికేషన్ అంటే వితౌట్ ఎనీ ఆబ్లిగేషన్, నీ అంతకు నువ్వు చేసేదాన్ని అప్లికేషన్ అంటారు. అర్థమైందా? సో హౌ టు అప్లై యువర్ ఫండ్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. హౌ టు అప్లై యువర్ ఫండ్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడైనా చెప్పగలరా పోనీ? ఇప్పుడు చెప్పండి. అసలు ఇంకా రెండో మాట ఉండదు ఇంకా. ఇప్పుడు చెప్పండి, సెకండ్ సిచ్యువేషన్ ఏంటి? అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. అంతేనా? ఎస్ ఆర్ నో? క్లారిఫైడ్? రైట్. సో ఫస్ట్ అయిపోయింది, ఫస్ట్ డౌట్ అయిపోయింది. సెకండ్ డౌట్ మిగిలిపోయింది. ఇంకా ట్యాక్స్ ఎవరు పే చేయాలి? ఫస్ట్ సిచ్యువేషన్ లో ఎవరు పే చేయాలి, ఎంత మీద పే చేయాలి? ఇద్దరు పే చేయాలి అనేది మీ ఆన్సర్. అనుకుంటున్నారా? కాన్ఫిడెంటా? కాన్ఫిడెంట్ పక్క లాక్కర్ తీసేది. అంతేనా? రైట్. సెకండ్ సిచ్యువేషన్ లో ఒకలే పే చేయాలా? ఎవరు? బి పే చేయాలా? బి ఒకటే పే చేయాలా? అంతేనా? ఫిక్సా? రైట్. సో లాక్ చేసామంటారమ్మా. ఓకే. ఇక్కడ డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ లో ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పే చేయాల్సిన ఆబ్లిగేషన్ బై డాక్యుమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలంటమ్మా? బోత్ ద పీపుల్ హ్యాస్ టు పే ట్యాక్స్. ఓకేనా? రైట్. సో సెకండ్ సిచ్యువేషన్ లో నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటా నాకెందుకు? ఆయన తీసుకెళ్లి చారిటబుల్ ఆర్గనైజేషన్ కానీ శాలరీ 25,000 ఇచ్చేసాడు, 50,000 సంపాదిస్తే చాలా మంచోడు. ఓకే. సో ఎగ్జాంపుల్ అనుకోండి. ఓకే, 25,000 ఇచ్చేసాడు. ఇచ్చేస్తే గవర్నమెంట్ మంచి పని చేశారు ఆయన 25,000 మీద ట్యాక్స్ కట్టాను అంటదా? నీ సరదా కొద్దీ నువ్వు ఇచ్చుకున్నావు, నీకు వచ్చిన ఇన్కమ్ అంతా 50,000 కాబట్టి 50,000 మీద నువ్వు ట్యాక్స్ కట్టాలి. అవునా కదా? ఎస్ ఆర్ నో? సపోజ్ నేను మిమ్మల్ని ఎంప్లాయ్ చేసుకున్నాను, నా దగ్గర నెలకు 1,00,000 రూపాయలు శాలరీ అన్నాను. ఓకే, మీకు నా మీద అభిమానం ఫుల్గా, అంటే పిచ్ అనమాట నేనంటే అనుకోండి, ఏదో ఎగ్జాంపుల్ కి అనుకోండి. ఓకే, రైట్. సో మీరు వచ్చి ఏమన్నారంటే, నేను 1,00,000 శాలరీ ఫిక్స్ చేసి 1,00,000 శాలరీ చొప్పున మీకు ఏం చేస్తున్నానమ్మా, టోటల్ గా మీ శాలరీ ఫిక్స్ చేసి అపాయింట్మెంట్ లెటర్ అన్ని కూడా ఇచ్చేసాను. ఎవ్రీ మంత్ మీరు ఏం చేస్తున్నారంటే, నేను 1,00,000 రూపాయలు ఇవ్వడం నాకు వద్దు సార్, శాలరీ మీరు మీ దగ్గర అంత తీసుకోలేను సార్ అని చెప్పేసి 95,000 నా చేతిలో పెట్టేయడం. మీరు 5,000 పని చేస్తున్నారు మీరు. ఓకే, నేను 1,00,000 రూపాయలు ఇవ్వడం, మీరు 90,000 తిరిగి నాకు ఇచ్చేయడం. రైట్.
స్వామి సార్ చెప్పండి. 95,000 తిరిగి ఇచ్చేస్తున్నారండి మీరు, కానీ మీరు ట్యాక్స్ ఎంత కట్టాలి? 1 lakh కట్టాలా? అవసరం లేదు, 95,000 తీసేసి 5,000కే కట్టాలి. మీ అంతటి మీరుగా వచ్చి సరెండర్ చేస్తున్నారు శాలరీ, నాకు వద్దు సార్ శాలరీ అని చెప్పేసి. అయినా సరే యూ హ్యావ్ టు పే ట్యాక్స్ ఆన్ 1 lakh. వై? బికాస్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్, నాట్ డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్. ఏదైనా అప్లికేషన్ ఉందా? మీకు నాకు ముందే 1,00,000 రూపాయలు ఇస్తాను, మీరు నాకు తిరిగి 95,000 ఇచ్చేయాలి అని చెప్తున్నాను, కాంట్రాక్ట్ రాయించుకున్నాను. మీకు నా మీద ఇష్టం కాబట్టి తిరిగి 95,000 ఇచ్చేస్తారమ్మా. ఓకే, ఇలా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, వెంటనే అపాయింట్ చేసుకుంటాను నేను. ఓకేనా? రైట్. సో కాబట్టి దీని అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి అని అంటారు. సార్ తిరిగి ఇచ్చేస్తున్నారు కదా సార్ శాలరీ, అయినా సరే యూ హ్యావ్ టు పే ట్యాక్స్ ఆన్ 1 lakh. ఓకే అమ్మా, నేను ఎందుకు కడతాను ఇంకా? అది నా విషయం వేరే, నా విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? సో ముందు మీ విషయం గురించి మాట్లాడుతున్నాను. మీరు తిరిగి ఇచ్చేస్తున్నారు కదా, సో సరెండర్ ఆఫ్ శాలరీ చేసినా సరే ఒకవేళ మీరు మొత్తం తిరిగి ఇచ్చేసారు, అయినా సరే ఇప్పుడు సపోజ్ 12 లక్షల శాలరీ అమ్మా మీకు. ఓకే, 12 లక్షల మీద సపోజ్ ఒక 20% ట్యాక్స్ రేట్ అనుకోండి. ట్యాక్స్ రేట్స్ గురించి ఇంకా మీకు తెలియదు కాబట్టి ఒక 20% ట్యాక్స్ రేట్ అనుకోండి. ఎంత అవుతుంది ట్యాక్స్? 12 lakhs into 20% అంటే ఎంత అవుద్ది? 2,40,000. అంటే మీరు నాకు తిరిగి ఇచ్చేసిన డబ్బులు ఇచ్చేసారు, అయినా సరే మీకు లైబిలిటీ అలాగే ఉండిపోద్దా? ఎస్, మీ లైబిలిటీ అలాగే ఉండిపోద్దంట. అంటే మిగతా 2,40,000 మీరు కట్టాల్సిందేనా? ఎట్టి పరిస్థితుల్లో కట్టి తీరాలంట. అర్థమైందా? సో మీ చేతులు ఎంత మిగిలింది? 60,000 మిగిలింది. ఇంకో 1,80,000 అప్పు చేసి మీరేం చేయాలి? నా దగ్గర పని చేయడం ఒకటి, తర్వాత ఆ 2,40,000 ట్యాక్స్ కట్టడం ఒకటి. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటే అట్ యువర్ డిస్క్రిషన్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్లిగేషన్, ఇట్ ఈస్ అట్ యువర్ డిస్క్రిషన్. డిస్క్రిషన్ ని పట్టించుకుంటారా పట్టించుకోరా? డిస్క్రిషన్ ని నిజంగా పట్టించుకుంటే ఎవరు ట్యాక్స్ కట్టాలమ్మా? ఇక్కడ 60,000 మీద సి ట్యాక్స్ కట్టాలి, 60,000 మీద బి ట్యాక్స్ కట్టాలి. ఎందుకు? ఇది అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి. అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ లో డిస్క్రిషన్ ని పట్టించుకోరు కాబట్టి 12 లక్షల మీద ఎవరు ట్యాక్స్ కట్టాలి? ఓన్లీ బి ట్యాక్స్ కట్టాలంట. ఇది ట్యాక్స్. అర్థమైందా? సో మంచికి రోజులు ఉన్నాయా? మంచికి రోజులు ఉన్నాయా? ఉన్నాయా? మంచికి రోజులు ఉంటే నిజంగా పాపం సెకండ్ దాంట్లో అప్లికేషన్ లేకుండా కూడా పాపం డిస్క్రిప్షన్ లో ఇచ్చాడు వాళ్ళ అమ్మకి, అయినా సరే వీడే ట్యాక్స్ కట్టుకోవాల్సి వస్తుంది. వీడికి ట్యాక్స్ 2,40,000 అనుకోమ్మా, వీడు మిగిల్చుకున్న 6 లక్షల నుంచే 2,40,000 ట్యాక్స్ పోద్ది. వాళ్ళ అమ్మకి ఇచ్చింది, వాళ్ళ అమ్మగారికి ఇచ్చింది 6 lakhs అలాగే ఉంటది. కానీ వీడి దగ్గరకు వచ్చిన దాంట్లో వీడి ట్యాక్స్ అప్లికేషన్ ఉంటుంది కదా, సో 2,40,000 ఏం చేయాల్సి వస్తుంది? 6 లక్షల నుంచి 2,40,000 ట్యాక్స్ కట్టుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? 6 లక్షలకే కడుతున్నాడా? 12 లక్షలకే కడుతున్నాడా? 12 లక్షలకే కూడా కడుతున్నాడు. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో దీన్ని ఏమంటారంటే డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ వర్సెస్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. అర్థమైందా? క్లియర్? ఒక ఎగ్జాంపుల్ తో కాన్సెప్ట్ క్లియర్ అయిందా అవ్వలేదా? షల్ వి మూవ్ ఫార్వర్డ్? నెక్స్ట్ కాన్సెప్ట్, రియల్ ఇన్కమ్ వర్సెస్ నోషనల్ ఇన్కమ్. అంటే వాట్ ఈస్ నోషనల్ ఇన్కమ్? తెలియకుండా వచ్చేదా? అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేదా? అంటే ఎగ్జాంపుల్, సేల్ ఆఫ్ అసెట్ నోషనల్ ఇన్కమ్. సపోజ్ నీ ఎంప్లాయర్ గా నేనేం చేశానంటేనమ్మా, నీకు నెల నెల శాలరీ ఇస్తున్నాను. ఓకే, అలాగే నువ్వు ఇంటి నుంచి ఆఫీస్కి లేట్గా వస్తున్నావు అని చెప్పేసి కార్ ఇచ్చానంట. ఏం చేశాను? ఇంటి నుంచి ఇక్కడ ఆఫీస్కి లేట్గా వస్తున్నావు అని చెప్పేసి ఒక కార్ ప్రొవైడ్ చేశానంట. అర్థమైందా? సో నువ్వు సొంత ఇంట్లో లేవని చెప్పేసి ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇచ్చానంట. ఏం చేశాను? ఇల్లు కట్టుకోవడానికి
లోన్ ఇచ్చానంట, లోన్ మీద కనీసం ఇంట్రెస్ట్ కూడా చార్జ్ చేయట్లేదు. సో డ్రీమ్ జాబేనా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇలాంటి డ్రీమ్ జాబ్లే దొరుకుతాయమ్మా మన ఎఫర్ట్ అది ఉంటే కనుక. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మీకేం చేశాను, శాలరీ ఇస్తున్నాను, తర్వాత కార్ ఇచ్చాను, తర్వాత లోన్ ఇచ్చాను, లోన్ మీద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చాను. అర్థమైందా? రైట్. ఇందులో రియల్ ఇన్కమ్ ఏంటి, నోషనల్ ఇన్కమ్ ఏంటి? రియల్ ఇన్కమ్ శాలరీ, నోషనల్ ఇన్కమ్ ఇంట్రెస్టా, కారా? నార్మల్ గా లోన్ నా దగ్గర నుంచి కాకుండా బయట నుంచి తీసుకుంటే మీకు ఏమవుతుంది, ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాడా? ఎవడన్నా ఇంట్రెస్ట్ ఫ్రీకి ఇస్తాడా? బ్యాంక్ కూడా ఎవడైనా ఊరికినే పట్టుకెళ్ళి బాబు డబ్బులు ఇది ఉన్నప్పుడు తిరిగి ఇచ్చే డబ్బులు ఇంట్రెస్ట్ ఏమి అడగనని ఇస్తాడా? అంటే మామూలు బయట బ్యాంక్స్ అయితే ఇంట్రెస్ట్ చార్జ్ చేసేవా? అని నేను చేశానా? చేయలేదు కదా, మంచోడినే కదా నేను. ఎస్ ఆర్ నో? ఆబ్వియస్లీ. అంతేనా? రైట్. సో ఇప్పుడు ఇది మీకు ఇన్కమ్మా కాదా? అంటే ఆ ఇంట్రెస్ట్ ను కూడా తీసుకొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ లో ఇన్కమ్ కింద మీకు ట్యాక్స్ చేస్తాడా? చేస్తాడా చేయడా? అంటే రియల్ ఇన్కమ్ మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుందా, నోషనల్ ఇన్కమ్ కూడా ట్యాక్సిబుల్ అవుతుందా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో రియల్ ఇన్కమ్ నిజంగా కనబడిన ఇన్కమ్ ట్యాక్స్ చేస్తాడా, కనబడని ఇన్కమ్ కూడా ట్యాక్స్ చేస్తాడా? మీకు అర్థమైందా? రియల్ ఇన్కమ్ అంటే ఏంటి, నోషనల్ ఇన్కమ్ అంటే ఏంటి అని అర్థమైందా, అర్థం కాలేదా? సో ఏది ట్యాక్స్ చేస్తాడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో? ఏదో గెస్ట్ చేయొచ్చుగా. సో మీరు గెస్ట్ చేస్తుంది ఏంటంటే ఓన్లీ రియల్ ఇన్కమ్ ని మాత్రమే ట్యాక్స్ చేస్తాడు, నోషనల్ ఇన్కమ్ ని పట్టించుకోడు. అంతే కదమ్మా మీ కాన్సెప్ట్? రైట్. సో దట్ ఈస్ పార్ట్లీ కరెక్ట్. పార్ట్లీ కరెక్ట్. అదేంటి సార్? సో ఓన్లీ రియల్ ఇన్కమ్ is going to be taxed except in specifically provided situations. సార్ ఈ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ సిచ్యువేషన్స్ లో ఏం చేస్తాడంటమ్మా, నోషనల్ ఇన్కమ్ కూడా ట్యాక్స్ చేస్తాడంట. ఏం చేస్తాడంట? నోషనల్ ఇన్కమ్ కూడా ట్యాక్స్ చేస్తాడంట. అక్కడ రియల్ గా మీకు ఇన్కమ్ ఉండదు, కానీ ఇన్కమ్ ఉన్నట్టుగా భావించి ట్యాక్స్ చేస్తాడంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? సపోజ్ మీకు 5 ఇళ్ళు ఉన్నాయంట అద్దెలకి ఇచ్చేది. ఓకే సార్, 5 ఫ్యామిలీస్, సారీ ఫ్యామిలీస్ 5 హౌసెస్ ఓకే ఉన్నాయంట. ఈ 5 హౌసెస్ లో మీరు ఏం చేశారంటమ్మా, ఒక్క హౌస్ ని కూడా రెంట్కి ఇవ్వలేదంట. ఒక్క హౌస్ ని కూడా రెంట్కి ఇవ్వలేదంట. మీరు అల్ట్రా రిచ్, మీరు ఎవరు అల్ట్రా రిచ్. ఓకే. సో అల్ట్రా రిచ్ అంటే అసలు ఈ అద్దెలు వీటి మీద ఇన్కమ్ సంపాదించాల్సిన అవసరమే లేదు. యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఓకే. అది కూర్చొని అలా ఖర్చు పెట్టుకున్నా సరే జరగదు. ఇప్పుడు ఈ 5 హౌసెస్ లో మీరు ఒక్కదాన్నన్నా రెంట్కి ఇచ్చారా అంటే ఇవ్వలేదు. ఇక్కడ ఏం చెప్తాడంటేనమ్మా, యూ హ్యావ్ అజంప్షన్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. మీరు నిజంగా ఉంటున్నట్టుగా ఒక 2 హౌసెస్ ని తీసేస్తాడంట. ఎన్ని హౌసెస్ ని? 2 హౌసెస్ ని తీస్తాడంటమ్మా. మిగతా 3 హౌసెస్ మీరు రెంట్కి ఇచ్చారా? ఇవ్వలేదు. ఇచ్చినట్టుగా భావిస్తాడంట. అదేంటి సార్? దాన్నే నోషనల్ ఇన్కమ్ అంటారు. ఓకే. ఇన్కమ్ రాదు, కానీ వచ్చినట్టుగా వీడు అనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడు సార్ అలాగా? ఎందుకు అనుకుంటాడమ్మా? ఎవడైనా సరే ఖాళీగా ఉంచుతాడు చెప్పండి? ఎంత అల్ట్రా రిచ్ పర్సన్ అయినా సరే రెంట్లు అంటే ప్రాపర్టీని ఎవడైనా ఖాళీగా ఉంచుతాడా? వీడు ఉంచాడంటే ఇక్కడ ఏదో ఇన్కమ్ ని ఏం చేస్తున్నాడు, దాస్తున్నట్టే కదమ్మా. ఆ రెంట్ ని క్యాష్ లో తీసుకుంటాడమ్మా. ఎక్కడ కూడా బ్యాంక్ స్టేట్మెంట్ లో రికార్డ్ అవ్వదు, క్యాష్ లో తీసుకుంటున్నాడు. అక్కడ ఆ ఇంట్లో ఉన్నాడా లేదా అని చెప్పేసి గవర్నమెంట్ వచ్చి చెక్ చేసుకోలేదు కదా, అవునా కదా? అందుకోసం అని చెప్పేసి ఇన్ని ప్రాపర్టీలు ఉన్నవాడు ఖచ్చితంగా ఒక 2 ప్రాపర్టీస్ ని ఏమంటాడంటమ్మా, సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకుంటాడంట. మిగతా ప్రాపర్టీస్ ని అన్నిటినీ కూడా ఏమంటాడంట, డీమ్డ్ టు బి లెట్ అవుట్. ఏమంటాడు? డీమ్డ్ టు బి లెట్ అవుట్. అక్కడ రియల్ గా మీకు ఇన్కమ్ వస్తుందా? రియల్ గా రెంట్ వచ్చిందా? నార్మల్ గా రియల్ ఇన్కమ్ ని మాత్రమే ట్యాక్స్ చేస్తాడు అని అనుకుంటే ఆ 3 ప్రాపర్టీస్ నుంచి మీకు రెంట్ ఏమైనా వచ్చిందా? రానప్పుడు ట్యాక్స్ చేయొచ్చా? చేయకూడదు. కానీ ఇక్కడ ఏం చేస్తాడంట, డీమ్డ్ టు బి లెట్ అవుట్ అని చెప్పేసి
ఆ ఇన్కమ్ ని కూడా ట్యాక్స్ చేస్తాడంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? నోషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? రియల్ ఇన్కమ్. నార్మల్ గా మాక్సిమం మనం ఏం చేస్తాం? ఓన్లీ రియల్ ఇన్కమ్ ని మాత్రమే ట్యాక్స్ చేస్తాం. ఎక్కడైనా స్పెసిఫిక్ గా చెప్తే అక్కడ మాత్రమే నోషనల్ ఇన్కమ్ ని ట్యాక్స్ చేస్తాం. అర్థమైందా? సో ఎక్కడ పడితే అక్కడ నోషనల్ ఇన్కమ్ అనేది మనకు అనిపిస్తే అక్కడ ట్యాక్స్ చేసేస్తామా? నోషనల్ ఇన్కమ్ అనేది ఎక్కడైనా ట్యాక్సబుల్ అని చెప్పాడా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. చెప్పకపోతే నోషనల్ ఇన్కమ్ నాట్ ట్యాక్సబుల్, చెప్తే నోషనల్ ఇన్కమ్ ట్యాక్సబుల్. చెప్పకపోయినా రియల్ ఇన్కమ్ అనేది ఏమవుద్ది? ట్యాక్సబుల్. చెప్పినా చెప్పకపోయినా రియల్ ఇన్కమ్ ట్యాక్సబుల్. ఎందుకంటే బేస్డ్ ఆన్ రెవెన్యూ రిసీట్ అండ్ క్యాపిటల్ రిసీట్ యాజ్ వెల్. అర్థమైందమ్మా? నెక్స్ట్ మన అల్టిమేట్ ఏమేంటి చెప్పండి అమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ లో మనం అదే ఆబ్జెక్ట్ అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆబ్జెక్ట్, వెల్త్ మేనేజ్మెంట్, రైట్. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ లో అల్టిమేట్ గా మనం ఏం చేయాలనుకుంటున్నాం? ట్యాక్స్ ఆన్ ఇన్కమ్. అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇన్కమ్ ని డిటర్మైన్ చేయాలి, తర్వాత ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అంతే కదమ్మా? అదే కదా అల్టిమేట్ ఏం? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంతా చదివేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావురా అని చెప్పేసి ఎవరైనా అడిగితే ఏం చేయాలనుకుంటావు? కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. అంతేనా? రైట్. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చేస్తానమ్మా. ఆ స్టేట్మెంట్ ని మనం ఏంటంటే కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తామంట. ఏం చేసుకుంటూ వెళ్తాం? ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. ఎంతవరకు అంటే నేను సార్ ఇదే ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్ లాస్ట్ అనేంత వరకు కూడా ఇక్కడ మనం వేసుకునే స్టేట్మెంట్ ని కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకుంటూ వెళ్తామంట. అర్థమైందా? నేను ఇప్పుడు రాసింది ఫైనల్. ఎప్పుడు రాసింది ఫైనల్ అవుతుంది? లాస్ట్ డే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇదే లాస్ట్ క్లాస్ అని చెప్పేసి నేను ఏదైతే లాస్ట్ లో ఫుల్ స్టాప్ పెడతానో ఇక్కడితో ఇన్కమ్ ట్యాక్స్ అయిపోయింది అని చెప్పేసి ఆ రోజున మళ్ళీ ఇదే స్టేట్మెంట్ ని డీటెయిల్ గా రాస్తానంట. ఓకే, అది ఫైనల్ అంట. అప్పటి వరకు మనం కాన్సెప్ట్ నేర్చుకోవడం, కాన్సెప్ట్ ని ఈ స్టేట్మెంట్ లోకి ఇంక్లూడ్ చేసుకోవడం, అలా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో computation of income and calculation of tax liability. Okay sir, ఇన్కమ్ కంప్యూటేషన్ అంటే ఏంటి అని చెప్పేసానంటే మనకి ఎన్ని హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి అనుకున్నాం? 5 హెడ్స్, అంతే కదా? సో ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ salaries, నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంటే మనకి ఎన్ని ఇన్కమ్స్ వచ్చినా అన్ని ఇన్కమ్స్ ని మనం ఏం చేయాలంట? ఈ 5 హెడ్స్ లోకి తీసుకెళ్ళిపోవాలంట. సార్ ఆ 5 హెడ్స్ లోకి ఎలా తీసుకెళ్తారు సార్ అంటే ఒక్కొక్క హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి చార్జబిలిటీ సెక్షన్ ఉంటదంటమ్మా. ఏముంటది? ఏ సెక్షన్ అమ్మది? చార్జబిలిటీ సెక్షన్. ఈ సెక్షన్ లో ఏం చెప్తారు సార్? ఈ సెక్షన్ లో ఏం చెప్తారంటే ఆ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ట్యాక్స్ లోకి రావాలి అంటే ఏ ఇన్కమ్స్ ని హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో కవర్ చేస్తుంది అన్న విషయం ఎవరు చెప్తారంటమ్మా? చార్జబిలిటీ సెక్షన్ చెప్తారంట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్ ఆఫ్ ఇన్కమ్ యొక్క చార్జబిలిటీ సెక్షన్ అనేది మనం సాలరీస్ కి చార్జబిలిటీ సెక్షన్ ఉంటుంది, హౌస్ ప్రాపర్టీకి చార్జబిలిటీ సెక్షన్ ఉంటుంది, పీజీపీపీ క్యాపిటల్ గెయిన్స్ అదర్ సోర్సెస్
ప్రతి దానికి కూడా మనకి ఏముంటుందమ్మా చార్జబిలిటీ సెక్షన్స్ ఉంటాయంట. ఆ చార్జబిలిటీ సెక్షన్స్ ని బట్టి ఆ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ఇన్కమ్ వస్తుందా రాదా అని చెప్పేసి చూస్తామంట. ఎక్కడా రాకపోతే మనకి రెసిడ్యువరీ కేటగిరీ ఉంది. రెసిడ్యువరీ హెడ్ ఏదవుతుందో అదర్ సోర్సెస్ హెడ్ లోకి తీసుకొచ్చేస్తా ఉంటాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అంటే మనం ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మాట్లాడుకున్నా అన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఈ 5 హెడ్స్ లో ఏదో ఒక హెడ్ లోకి ఇంక్లూడ్ అవుతాయి. ఏ హెడ్ లోకి ఇంక్లూడ్ అవ్వలేదంటే అదర్ సోర్సెస్ లోకి ఇంక్లూడ్ చేసేస్తాం ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెవెన్యూ రిసీట్. అంతేనా? రైట్. సో దీన్ని అంతటిని టోటల్ చేస్తే ఓన్లీ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ మాత్రమే ఉంటాయి. అర్థమైందా? ఆ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ని టోటల్ చేస్తే వచ్చేదాన్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటారు. ఏమంటారు? గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ లోంచి లెస్ ఏం చేస్తా ఉంటామ్మా చాప్టర్ 6A డిడక్షన్స్ అంటాడమ్మా. ఏమంటాడు? ఈ చాప్టర్ 6A డిడక్షన్స్ తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటమ్మా నెట్ టోటల్ ఇన్కమ్. ఏమొస్తుంది? నెట్ టోటల్ ఇన్కమ్. మనం ఈ నెట్ టోటల్ ఇన్కమ్ మీద మనం ఏం చేస్తూ ఉంటామా ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మరి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ దేని మీద ఉంటుంది? ఈ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది దేని మీద ఉంటుంది? నెట్ టోటల్ ఇన్కమ్ మీద మనకి ఉంటుందంట. అర్థమైందా? సో ఇది జస్ట్ బేసిక్ ఫార్మాట్ అమ్మా. అంటే ఎందుకు చెప్పానంటే మనకు ఉన్న ఇన్కమ్స్ అన్నిటిని ఎన్ని హెడ్స్ లో కవర్ చేస్తామని చెప్పాను? 5 హెడ్స్ లోకి కవర్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? తర్వాత ఇన్కమ్ మీద నెట్ టోటల్ ఇన్కమ్ మీద మనకి ఏమొస్తుంది? ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది వస్తుందంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైతే ఒక క్వశ్చన్ అడగచ్చా? రైట్. అగ్రికల్చరల్ ఇన్కమ్ ఏ హెడ్ లోకి వస్తుంది? ట్యాక్సిబుల్ కాకపోతే ఏ హెడ్ లోని కవర్ అవుదా? అవుదమ్మా? అంటే ఓన్లీ ట్యాక్సిబుల్ ఇన్కమ్స్ ఇక్కడ ఎందులోకి వస్తాయా? ఎస్ ఆర్ నో? ఎస్. సో అగ్రికల్చరల్ ఇన్కమ్ is not covered under any head of incomes. ఈ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఎందులో కూడా కవర్ అవుతుంది. ఈవెన్ అదర్ సోర్సెస్ లో కూడా కవర్ అవుతుంది సార్. ఎస్, ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ అదర్ సోర్సెస్ ఆల్సో. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ ఎందుకు కవర్ అవ్వదు అనేది తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత చెప్పుకుందాం. ఓకేనా? సో ఇవన్నీ తర్వాత చెప్తాను అన్నీ కూడా నేను మీకు గుర్తు చేసి చెప్తానమ్మా. అర్థమైందా? సో అప్పుడు తర్వాత చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడు చెప్తున్నానని చెప్పేసి గుర్తు చేసి చెప్తాను ఖచ్చితంగా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో అది మీరు నన్ను ఎంతలా ఫాలో అవుతున్నారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. క్లియర్? రైట్. మన నెక్స్ట్ కాన్సెప్ట్ అన్న ఇన్కమ్స్ అంటున్నాం కదా. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ఇన్కమే కదమ్మా. ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి మనకి? ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉంటాయి చెప్పండి? అక్కడ చూసి చెప్పమని కాదు నేను అనేది. ఓకే, చూసి చెప్తానంటే పక్కకు తీసేస్తాను. ఇక్కడ తీసేస్తే బుక్ లో చూస్తాం సార్. సో బుక్ లో కూడా క్లోజ్ చేయించేస్తాను. నార్మల్ గా మనకు తెలిసిన ఇన్కమ్స్ చెప్పండి. మీకు తెలిసిన ఇన్కమ్స్ చెప్పండి. శాలరీ, రెంట్స్ అంటే హెడ్స్ ప్రకారం చెప్పేస్తారు. ఇంకేనా అంటే లీజ్ అంటే రెంటే కదా. ఇంకా ఏంటి సంపాదించే? ఇప్పుడు జీవితంలో ఇదంతా చదివినంత తర్వాత ఏం చేస్తారమ్మా? చదివేదంతా ఎందుకు? డబ్బులు సంపాదించడానికేనా? మరి ఎలా సంపాదించారా బాబు అని చెప్పేసి అంటే ఇన్కమ్ అంటే ఎలా సంపాదిస్తారని చెప్పడమే కదమ్మా. సోర్సెసే కదా. ఎన్ని రకాలుగా సంపాదిస్తారు? ఇంట్రెస్ట్, మన డబ్బు ఇంకో డబ్బును సంపాదించడానికి ఇంట్రెస్ట్. ఓకే, ఇంకా రియల్ ఎస్టేటా? రైట్. నెక్స్ట్ బిజినెస్. రైట్. రియల్ ఎస్టేట్ లో ఏమొస్తుందమ్మా? రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్లు అమ్మడానికి రియల్ ఎస్టేట్ అంటాం, బిల్డింగ్లు అమ్మడానికి రియల్ ఎస్టేట్ అంటాం. అంటే ఈ మధ్య దేనికి తేడా లేకుండా చెప్పేస్తున్నారు రియల్ ఎస్టేట్ అని చెప్పేసాను. నాకు ఎప్పటి నుంచో డౌట్. ఓకే, రైట్. ఇంకా ఆయన అయితే స్థలాలు అమ్మి లేకపోతే ఇళ్ళు అమ్మి సంపాదిస్తాను అంటున్నాడు. ఇంకా
నోషనల్ ఇన్కమ్. అప్పుడు నేను నోషనల్ ఇన్కమ్ అంటే ఏంటి చెప్తున్నాను అండి దృష్టిలో. ఇప్పుడు డబ్బులు ఏం చేసి సంపాదిద్దాం అనుకుంటున్నావు చెప్పు. ఏదమ్మా జగనన్న గోరుముద్ద. రైట్, ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకోవాలి మనం అవన్నీ. నెక్స్ట్ చెప్పండి అమ్మా. రైట్, డబ్బులు సంపాదించే మార్గాలే లేవా మీ దగ్గర? బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఓకే సూపర్. ఇంకా హార్స్ రేసెస్, ఇంకా అవును. ఇలా సంపాదించిన ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కడతామా? కట్టాల్సిన అవసరం లేదా? అంటే ఇన్కమ్ ట్యాక్స్ లో ఇది యాక్ట్ కదా, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫ్రేమ్ అయిన ఒక యాక్ట్ ఇది. ఈ యాక్ట్ లో లీగల్ గా వచ్చే ఇన్కమ్ మీద ట్యాక్స్ చేస్తారా, ఇల్లీగల్ గా వచ్చే ఇన్కమ్ మీద కూడా ట్యాక్స్ చేస్తామా? జనరల్ గా లీగల్ గా వచ్చే ఇన్కమ్ మీద కదా ట్యాక్స్ చేయగలరు. వీళ్ళకు ఉండే రైట్ ఏంటి చెప్పండి. వీళ్ళకు ఉండే రైట్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకు ఉండే రైట్ ఓన్లీ లీగల్ ఇన్కమ్ మీద మాత్రం ట్యాక్స్ చేయగలము కదా, అంతేనా? లెజిటిమేట్ సోర్సెస్ ప్రకారం వచ్చిన ఇన్కమ్ మీద మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ లెవీ చేయబడును అని బోర్డు పెట్టుకున్నాం మేము. ఇఫ్ ఐఎమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ, నేనన్నా అలాంటిదైనా నేమ్ ప్లేట్ అయినా చేంజ్ పెట్టుకున్నానమ్మా, కేవలం లీగల్ గా వచ్చే డబ్బులకి మాత్రమే ట్యాక్స్ కట్టించుకుంటామని. అంటే మీకు ఎలా సంపాదించినా సరే, మీరు దొంగతనం చేసినా, మర్డర్ చేసినా, మీరు ఏం చేసినా, గంజాయి అమ్మినా, హెరాయిన్ అమ్మినా, ఏమమ్మి సంపాదించినా సరే ఆ డబ్బుల మీద ఏం చేస్తాం? ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటూ కట్టించేసుకుంటాం. అది లీగల్ ఇన్కమ్మా, ఇల్లీగల్ ఇన్కమ్మా వేరే విషయం. అర్థమైందా? అది ఇన్కమ్మా కాదా అనేది చూస్తాం. ఓకే, అది తర్వాత పక్కన పెడదాం. ఇన్కమ్స్ ఇంకా ట్రేడింగ్. ఓకే, ఇంకా ట్రేడింగ్ అంటే ఏంటి? ట్రేడింగ్ ఈజ్ ఎ జనరల్ వర్డ్. జనరల్నా? అందులో షేర్ ట్రేడింగ్ ఉంది, స్టాక్ ట్రేడింగ్ ఉంది, తర్వాత కమోడిటీ ట్రేడింగ్ ఉంది. ఉన్నాయా లేవా? ఎస్, గోల్డ్ అని ఉన్నాయి అందులోని. సో స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం. సో అలాగా ఇన్కమ్ అంటే మనం స్పెసిఫిక్ గా ఇది అని చెప్పేసి చెప్పగలుగుతున్నామా? ఇన్కమ్ అంటే ఇదే సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్కమ్ అని చెప్పేసి అంటారని చెప్పగలుగుతున్నామమ్మా? ఇన్కమ్ ఎలాగైనా సంపాదించవచ్చు అని వేరే మనం చెప్పడానికే గోల్డెన్ ఆల్టర్నేటివ్స్ వస్తున్నాయి, రావట్లేదా? ఎస్ ఆర్ నో? సో అంటే స్పెసిఫిక్ గా డిఫైన్ చేయగలుగుతున్నారా, చేయలేకపోతున్నారా? చేయలేకపోతున్నారు కదమ్మా. సో అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కూడా ఇన్కమ్ అనే దాన్ని డిఫైన్ చేయడానికి ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఏం చేయలేకపోతుందంటమ్మా, డిఫైన్ చేయలేకపోతుంది. అర్థమైందా? డెఫినిషన్ అంటే ఎలా ఉండాలమ్మా? క్లియర్ కట్ మీనింగ్ ఉండాలా, లేకపోతే ఇంక్లూడ్స్ డెఫినేషన్ అంటే సంథింగ్ కెన్ బి యాడెడ్ అన్న ఉండాలి, అంతేనా? డెఫినేషన్స్ లోనే ఇది కొత్త టైప్ ఆఫ్ డెఫినేషన్ అంటాం, ఇది ఇన్కమ్ డెఫినేషన్. ఏంటి సార్ ఇది? ఇల్లస్ట్రేటివ్ డెఫినేషన్. ఏంటది? ఇల్లస్ట్రేటివ్ డెఫినేషన్. అంటే ఇన్కమ్ అని నేను ఏదైతే డిఫైన్ చేస్తున్నానో ఇక్కడ మన కవర్ అయిన ఇన్కమ్స్ మాత్రమే అన్నారు అనుకోమ్మా, మన వాళ్ళు చెడు కూడా ఆడేసుకుంటారు, అవునా? ఇక్కడ కనిపించినవంటే అసలు ప్రతి దాన్ని ఇన్కమ్ అంటే డిఫైన్ చేసుకుంటే వెళ్ళిపోవాలి, ప్రతి ఇన్కమ్ ని ఇంక్లూడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలా లేదా? ఎస్ ఆర్ నో? సో అలాగా మనం ఇన్కమ్ ని డిఫైన్ చేయడం కుదురుతుందా? ఇస్ ఇట్ పాసిబుల్ టు డిఫైన్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిఫైన్. అందుకోసమని వాడే ప్రికాషనరీగా ఏం చెప్పాడంట, ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్కమ్ డెఫినేషన్ ఇల్లస్ట్రేటివ్ డెఫినేషన్ మాత్రమే. అంటే ఇక్కడ మనం చెప్పినవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఇలాంటివి చాలా ఉంటాయి, కానీ నేను ఏం చేస్తున్నాను, కొన్ని ఇల్లస్ట్రేటివ్ డెఫినేషన్స్ మాత్రమే నేను ఇస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడంట. డెఫినేషన్స్ లోనే కొత్త టైప్ ఆఫ్ డెఫినేషన్. ఎందుకంటే డెఫినేషన్ అంటే ఇందులో కవర్ అయినయే అని చెప్పేసి మనం అనుకోవచ్చు, లేదా కొత్తగా యాడ్ చేస్తే యాడ్ అయినవే అని చెప్పేసి అనుకోవచ్చు అమ్మా. కానీ ది ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది ఇన్కమ్ డెఫినేషన్ విచ్ షోస్ దట్ ఇట్ ఈస్ అన్ ఇల్లస్ట్రేటివ్ డెఫినేషన్ అని అంటాడు. ఇల్లస్ట్రేటివ్ అంటే ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ డెఫినేషన్. ఇక్కడ నేను కింద చెప్పినవన్నీ కూడా ఏంటి? ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇవే ఇన్కమ్ అని నేను అనట్లేదు, ఇవి కాకుండా ఇంకా ఇన్కమ్స్ ఉంటాయి, వీటిని రిజంబుల్ చేసే విధంగా ఇన్కమ్స్ ఉంటాయి. కానీ నేను కొన్ని ఇన్కమ్స్ మాత్రమే నీకు ఇలాంటి వాటిని కూడా కలిపి ఇన్కమ్ అంటారు అని చెప్పేసి చెప్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు మనం చూడబోయే డెఫినేషన్ లో ఇక్కడ చెప్పిన మాత్రం ఇన్కమ్సా? మా ఇంక్లూడ్స్ డెఫినేషన్ లో పర్సన్ అంటే పర్సన్ డెఫినేషన్ ఇంక్లూడ్స్ అని రాశారు,
పర్సన్ డెఫినేషన్ లో 7 కేటగిరీలు ఉన్నాయి. 7 కేటగిరీల్లో లేని వాళ్ళు ఏమన్నా పర్సన్ అవ్వచ్చా? అయ్యే అవకాశం లేదు. ఓకే, కానీ ఇక్కడ ఇన్కమ్స్ డెఫినేషన్ లో ఇక్కడ చెప్పిన వాటి కంటే ఇంకా వేరేవి కూడా ఇన్కమ్స్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకు? ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే, అవి స్పెసిఫికల్లీ డిఫైన్డ్ అయ్యే కేటగిరీస్. వేరే కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ ఉండరు. కానీ ఇక్కడ ఇన్కమ్స్ లో సపరేట్ ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్స్ కూడా ఉండొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ది ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది ఇన్కమ్ డెఫినేషన్ సెక్షన్ 224 అంట. ఇన్కమ్ డెఫినేషన్ ఏంటమ్మా? సెక్షన్ 224 ఏమని చెప్తుందమ్మా? టు ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గివ్ an exhaustive definition to the word income, the legislature defines the income under section 242 in an illustrative manner. ఎలా డిఫైన్ చేస్తుందంటే యాక్ట్ illustrative manner అంటే ఇదే టైప్ ఆఫ్ డెఫినేషన్. illustrative definition అంటే ఎగ్జాంపుల్స్ చెప్తుంది మాత్రమే. ఎగ్జాంపుల్స్ చెప్పే డెఫినేషన్ ఎక్కడైనా చూసారా అంటే చూసాము, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఇన్కమ్ డెఫినేషన్ లో చూసామని చెప్పేసి చెప్పండి. ఇక్కడ కంటే ఇంకెక్కడ కూడా ఇలాంటి డెఫినేషన్ అనేది ఉండదమ్మా. అర్థమైందా? రైట్. సో ఇది ఎలా డిఫైన్ చేశారంటే ఇల్లస్ట్రేటివ్ మేనర్స్ లో డిఫైన్ చేస్తారంట. టు ఇంక్లూడ్ అంటే ఇది ఇంక్లూసివ్ డెఫినేషన్. సంథింగ్ కెన్ బి యాడెడ్. ఇప్పటికప్పుడు కొత్త మనం ఏదో ఒక ఇన్కమ్ కొత్తది కనిపెట్టాం అనుకోమ్మా, దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు? ఇక్కడ యాడ్ చేసుకుంటే పోతారంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో కొత్తగా క్రిప్టో ట్రేడింగ్ అన్నాం. ఇప్పటివరకు అసలు ఎప్పుడైనా క్రిప్టో ట్రేడింగ్ అనేది విన్నారా? లేదు. దాని మీద వచ్చిన ఇన్కమ్ ని కూడా ఇన్కమ్ అంటారంటే ఎస్ ఇన్కమ్ అంటారు. అంటే రీసెంట్ గా అది యాడ్ చేశారు. అవునా? ఎస్ ఆర్ నో? అలా. సో ఫస్ట్ దేని గురించి మాట్లాడుతున్నారమ్మా? అమ్మ ఇక్కడ కేవలం ఇల్లస్ట్రేటివ్ మేనరే ఉంటాయి కానీ ఇవే ఇన్కమ్స్ అని ఎవరైనా చెప్పగలరా? ఇవే ఇన్కమ్స్ అంటే మొత్తం అన్ని రాసుకుంటా వెళ్ళాలి. అన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ రాసుకుంటా వెళ్ళాలి. అందుకోసమే ఇల్లస్ట్రేటివ్ అనే వర్డ్ వాడడంతో మొత్తం అన్నిటిని మీ అనుమానాలన్నిటికీ కూడా ఏం చేశాడు? ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ అంటున్నాడు అమ్మా. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ నుంచి మనం ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ ని గెయిన్స్ ని ఇన్కమ్ అంటారు అని అన్నాడు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా? డివిడెండ్స్. అమ్మా ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ అనేది ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్స్ లోకి వస్తుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్కమ్ చెప్పుకుందాం, అది ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లోకి వస్తుందని వైల్డ్ గెస్ చేయండి. ఎందుకంటే మీరు కరెక్ట్ గా చెప్పాలంటే ఏం నేర్చుకోవాలి? చార్జబిలిటీ సెక్షన్స్ నేర్చుకోవాలా? ఆ పర్టికులర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్స్ యొక్క చార్జబిలిటీ సెక్షన్స్ నేర్చుకోకుండా మీరు ఆ పర్టికులర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లోకి ఇన్కమ్ కవర్ అవుతుందని చెప్పగలరా? చెప్పలేరు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? జస్ట్ ఏ వైల్డ్ గెస్. ఈ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లోకి వస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకుందాం. ఓకే, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్. బిజినెస్ ఖచ్చితంగా బిజినెస్ ఏనా? ప్రాఫిట్స్ అనేవి ఆర్ గెయిన్స్ అనేవి క్యాపిటల్ గెయిన్స్ అనేవి క్యాపిటల్ గెయిన్స్ లో రావచ్చు, అంటే ప్రాపర్టీని అమ్మడం ద్వారా గెయిన్ రావచ్చు, లేదా బిజినెస్ చేస్తే పీజీబీపీ. అదే క్యాపిటల్ అసెట్ నమ్మితే క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్, మీ బిజినెస్ కాదు కానీ మీకు ప్రాఫిట్ గెయిన్ వచ్చింది, మా బిజినెస్ అంటే బిజినెస్ అనాలంటే వాట్ ఈస్ బిజినెస్ అంటే ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ జరిగితే దాని బిజినెస్ అనొచ్చా? ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ జరిగితే దాని బిజినెస్ అనొచ్చా అంటాను లేదా? లేదా అనకూడదా? ఒకే ఒక ట్రేడింగ్ యాక్టివిటీ చేస్తానమ్మా నేను, ఆ ట్రేడింగ్ యాక్టివిటీ మీద దాన్ని బిజినెస్ అనొచ్చా అనడానికి లేదు. నేను ఒక ల్యాండ్ కొని దాని మీద బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ ని అమ్మేశానంట, మళ్ళీ ఇంకెప్పుడు బిల్డింగ్లు కొనలేదు, అమ్మలేదు. ఓకే, నా బిజినెస్ చేద్దామని అనుకున్నాను. ఏంటి? కన్స్ట్రక్షన్ బిజినెస్ లో దిగుదామని ఒక ల్యాండ్ కొని బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి అమ్మేశాను. ఓకే, తర్వాత మళ్ళీ ఆ హెడ్ ఎక్స్ లో దిగకూడదు అనుకున్నాను, ఒకే ట్రాన్సాక్షన్ చేశాను. ఈజ్ ఇట్ కాల్డ్ ఎ బిజినెస్? అదేంటిది? ఇప్పుడే అన్నారు కదా ఒక ట్రాన్సాక్షన్ చేస్తే బిజినెస్ అంటారు సార్ అని. An isolated transaction అంటే సింగిల్ ట్రాన్సాక్షన్ కాన్స్టిట్యూట్స్ ఏ బిజినెస్ ఆర్ నాట్? yes or no? answer is yes. ఓకే, సో అంటే ఇక్కడ మీ ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. మీ ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్, నాట్ దట్ అక్కడ ట్రాన్సాక్షన్ ఇంపార్టెంట్ కాదు, మీ ఇంటెన్షన్. ఇఫ్ యువర్ ఇంటెన్షన్ is to do business then PGBP. if your intention is not to do business then it is other sources, then that is other sources.
అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అది మీకు అసెట్ కింద అనుకున్నారు అనుకో, మా క్యాపిటల్ రిసిట్ కింద మీరు భావిస్తున్నారు అనుకో, దాన్ని క్యాపిటల్ గెయిన్స్ అంటాం. అర్థమైందా? సో సార్ పీజీబీపీకి అదర్ సోర్సెస్ కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటమ్మా? యువర్ ఇంటెన్షన్ టు డూ బిజినెస్. అర్థమైందా? సో అంటే రికరింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటేనే బిజినెస్ అవుతుందా? రికరింగ్ ట్రాన్సాక్షన్ అవసరం లేదు. రికరింగ్ ట్రాన్సాక్షన్స్ ఉన్న బిజినెస్ అనక్కర్లేదు. అర్థమైందా? ఇఫ్ యువర్ ఇంటెన్షన్ is not to do business, then that income is going to be taxable under other sources. Is it clear or not? So profits and gains అన్నారు. ఓకే, వెరీ గుడ్. తర్వాత డివిడెండ్. డివిడెండ్ అంటే షేర్స్ నుంచి మనకు వచ్చే ఇన్కమ్. మనకి ఒక కంపెనీలో షేర్ హోల్డింగ్ ఉన్నందుకు వాళ్ళు మనకి ఇచ్చే ఇన్కమ్ ఏమంటామా? డివిడెండ్. అంతేనా? ఈజ్ డివిడెండ్ ట్యాక్సబుల్? మరి కంపెనీ పే చేస్తుందేమో. అమ్మా డివిడెండ్ ఎక్కడి నుంచి పే చేస్తాం? కంపెనీ నుంచేనన్నా. డివిడెండ్ అమ్మా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఉంది, అందులోంచి మైనస్ ట్యాక్స్ తీసేసిన తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. అవునా? ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లోంచి ఏం పే చేస్తాం? ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేస్తాం. అవునా? ఈ ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేసిన తర్వాత ఏమొస్తుంది? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ వస్తుంది. ఈ ఇందులోంచి మైనస్ మనం ఏం చేస్తాం? డివిడెండ్ పే చేస్తాం, ఈక్విటీ డివిడెండ్. అవునా? అంటే కంపెనీ ట్యాక్స్ పే చేసేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ లోంచి షేర్ హోల్డర్స్ కి ఏం చేస్తుంది? డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ డివిడెండ్ అనేది షేర్ హోల్డర్స్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందా? ఇది తీసేస్తే మనకి ఏమొస్తుంది? ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్. అంతేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ డివిడెండ్ మీద కంపెనీ ఆల్రెడీ ట్యాక్స్ పే చేసిందా లేదా? ఈ ప్రాఫిట్ నే కదా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ ప్రాఫిట్ మీద ఆల్రెడీ ట్యాక్స్ కట్టిందా కట్టదా కంపెనీ ట్యాక్స్ కట్టేసిన తర్వాత మరి అదే కట్టేసిన ప్రాఫిట్ ని షేర్ హోల్డర్స్ కి ఏం చేస్తుంది? డిస్ట్రిబ్యూట్ చేస్తుందమ్మా. అలా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మళ్ళీ షేర్ హోల్డర్ ట్యాక్స్ కట్టాలా? సాలరీస్ కి కంపెనీ ట్యాక్స్ కట్టిన తర్వాత సాలరీస్ ఇస్తున్నారు మీకు. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లోంచి మీకు సాలరీస్ ఎక్స్పెండిచర్ కింద వస్తుందమ్మా. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లోంచి రావట్లా. అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కంపెనీ ట్యాక్స్ పే చేసేసిన తర్వాత ఆ తర్వాత వచ్చిన మిగిలిన ప్రాఫిట్ ని డివిడెండ్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తుంది షేర్ హోల్డర్ కి. ఇది మళ్ళీ ఇన్కమ్ అవుతుందా షేర్ హోల్డర్ చేతిలో? ఆల్రెడీ ఆ ఇన్కమ్ మీద ఏం కట్టేశారు? కంపెనీ ట్యాక్స్ కట్టేసింది కదా. అర్థమైందా? సో దాన్ని డబుల్ టాక్సేషన్ అనొచ్చా? 2 సార్లు వస్తుందా లేదా ట్యాక్స్? డబుల్ టాక్సేషన్ అవుతుందా అవ్వట్లేదా? ఒకే ఇన్కమ్ మీద కంపెనీ ట్యాక్స్ కట్టింది, షేర్ హోల్డర్ కూడా ట్యాక్స్ కడుతున్నాడు. ఇండియాలో ఇన్కమ్ మీద ఎన్నిసార్లు ట్యాక్స్ చేస్తారమ్మా? ఒకసారి మాత్రమే ట్యాక్స్ చేయాలి. ఇస్ ఇట్ కాల్డ్ ఏ డబుల్ టాక్సేషన్ ఆర్ నాట్? ఎస్, ఆబ్వియస్లీ డబుల్ టాక్సేషన్. కాదా? ఎస్, డబుల్ టాక్సేషన్ కాదంట. ఎందుకు కాదు? పర్సన్స్ లో ఇండివిజువల్ వేరు, కంపెనీ వేరు. కంపెనీలో మనకేమొస్తుంది? కంపెనీలో సపరేట్ లీగల్ ఎంటిటీ ఉన్నదా లేదా? కంపెనీలో సపరేట్ లీగల్ ఎంటిటీ ఉన్నదా లేదమ్మా? ఎస్ ఆర్ నో? సో కంపెనీలో సపరేట్ లీగల్ ఎంటిటీ ఉంది కాబట్టి కంపెనీ వేరు, షేర్ హోల్డర్ వేరు. అంతేనా? కంపెనీలో సపరేట్ లీగల్ ఎంటిటీ ఉంది కాబట్టి కంపెనీ వేరు, షేర్ హోల్డర్ వేరు. కంపెనీ ట్యాక్స్ పే చేస్తున్నంత మాత్రాన కంపెనీ డివిడెండ్ షేర్ హోల్డర్ కి ఇస్తే షేర్ హోల్డర్ సపరేట్ పర్సన్ కదా. అవునా కదా? షేర్ హోల్డర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద కంపెనీ ఆర్ నాట్? సో మళ్ళీ కంపెనీ షేర్ హోల్డర్ కి మళ్ళీ అదేమవుద్ది? డివిడెండ్ అనే కొత్త ఇన్కమ్ అవుతుందంట. ఏమవుద్దమ్మా? డివిడెండ్ అనే కొత్త ఇన్కమ్ అవుతుంది. అంటే 2 సార్లు ట్యాక్స్ జరుగుతున్నట్ట. కంపెనీ చేతుల్లోనే 2 సార్లు ట్యాక్స్ జరిగితే డబుల్ టాక్సేషన్ అనాలి. కంపెనీ చేతుల్లో వేరుగా, షేర్ హోల్డర్ చేతుల్లో వేరుగా జరుగుతుంది కాబట్టి దీన్ని డబుల్ టాక్సేషన్ అనొచ్చా? అనకూడదంట. ఒకసారి వచ్చిన ఇన్కమ్ మీద ఒకసారి మాత్రం ట్యాక్స్ కడతాం అంటే ఆ డివిడెండ్ మీద కూడా ఎవరు కట్టాలంటమ్మా? షేర్ హోల్డర్ హ్యాస్ టు పే ట్యాక్స్ ఆన్ డివిడెండ్. డివిడెండ్ ఈజ్ అన్ ఇన్కమ్. ఎవరికి? షేర్ హోల్డర్ కి. సార్ ఇది ఏ హెడ్ లోకి వస్తుంది సార్? ఇన్కమ్ ఇదే హెడ్ లోకి వస్తుంది. అదర్ సోర్సెస్. ఏ హెడ్ లోకి వస్తుందమ్మా? అదర్ సోర్సెస్. క్లియర్? రైట్. సో కాబట్టి షేర్ హోల్డర్ మళ్ళీ ట్యాక్స్ కట్టాలంటే ఎస్ ట్యాక్స్ కట్టాలి.
ఇంకొక చిన్న డౌట్ అడగచ్చా? పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉందంట. ఎవరమ్మా? పార్ట్నర్షిప్ ఫర్మ్. ప్రాఫిట్ వచ్చిందంట. ప్రాఫిట్ వస్తే వీళ్ళు ట్యాక్స్ కట్టేశారంట. ట్యాక్స్ కట్టిన తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చిందంట. ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ని ఏం చేస్తాం? పార్ట్నర్స్ కి షేర్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా. ఆ షేర్ ఆఫ్ ప్రాఫిట్ మీద పార్ట్నర్ మళ్ళీ ట్యాక్స్ కట్టాలా? ఎస్ ఆర్ నో? నో. ఇప్పుడే కదమ్మా చెప్పుకున్నాం. పార్ట్నర్షిప్ ఫర్మ్ కి సెపరేట్ ట్యాక్స్, పార్ట్నర్ సెపరేట్ ట్యాక్స్ అవుతుందా అవదా? ఎస్ ఆర్ నో? ఆన్సర్ ఈస్ నో. ఎందుకు? సెపరేట్ లీగల్ ఎంటిటీ స్టేటస్ లేదు. పార్ట్నర్స్ ని ఇండివిజువల్ గా పార్ట్నర్స్ అంటారు, కలెక్టివ్ గా ఫర్మ్ అంటారు. అంతేనా? ఎస్ ఆర్ నో? ఇంకొక చిన్న డౌట్ అడగచ్చా? ఈ డౌట్లతోనే చంపేస్తున్నారు సార్. ఇది పార్ట్నర్షిప్ ఫర్మ్ యొక్క P&L అంట. ఓకే, సో ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది కదమ్మా. ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కంటే ముందు రెమ్యూనరేషన్ టు పార్ట్నర్ అని ఇచ్చాడంట. ఇక్కడ ఒక 10 lakhs తీసాడంట. తీసేస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటే 50 lakhs వచ్చిందంట. అర్థమైందా? రెమ్యూనరేషన్ టు పార్ట్నర్ అని చెప్పేసి 10 lakhs ఇస్తున్నామంట పార్ట్నర్ కి రెమ్యూనరేషన్. అది తీసేసిన తర్వాత ప్రాఫిట్ ఎంత వస్తుంది? 50 lakhs. ఓకే, ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ 50 lakhs మీద ట్యాక్స్ కట్టాలా? ఎంత మీద ట్యాక్స్ కట్టాలి? 60 మీద కట్టాలా? 50 మీద కట్టాలా? నా డౌట్ అర్థమైందా? సో ఇక్కడ వాడు పని చేస్తున్నాడు అంటారు పార్ట్నర్. 4 పార్ట్నర్స్ ఉన్నారమ్మా. అందులో వర్కింగ్ పార్ట్నరే కదమ్మా రెమ్యూనరేషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్. వర్కింగ్ పార్ట్నర్ ఒకడే. ఆ ఒక్క పార్ట్నర్ 10 lakhs తీసుకుంటున్నాడు అంట, వాడు వర్క్ చేస్తున్నందుకు. ఓకే, ఆ వర్కింగ్ పార్ట్నర్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నప్పుడు ఈజ్ ఇట్ ట్రీటెడ్ యాజ్ అన్ ఎక్స్పెన్స్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఎస్ కదా. సో కొన్ని అప్రాప్రియేషన్స్ లో అనుకో, ఇది P&L అప్రాప్రియేషన్ అనుకో. ఓకే, సో ఇప్పుడు రెమ్యూనరేషన్ టు పార్ట్నర్ తీసేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ మీద ట్యాక్స్ కడతామా, బిఫోర్ దట్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ కడతామా అనేది ఇక్కడ క్వశ్చన్ అమ్మా. అంటే ఇట్ షుడ్ బి ఆఫ్టర్ రెమ్యూనరేషన్ టు పార్ట్నర్స్. అర్థమైందా? సో అంటే ఇప్పుడు దేని మీద ట్యాక్స్ కడతా ఉంటామా? 50 lakhs మీద ట్యాక్స్ కడతా ఉంటాం. ఓకే, ఇక్కడ మైనస్ ట్యాక్స్ అని చెప్పేసి ఇక్కడ ట్యాక్స్ కట్టేసాం. ట్యాక్స్ కట్టిన తర్వాత వచ్చేది ఏంటి? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సపోజ్ ఇది ఒక 40 lakhs వచ్చింది అనుకుందాం. ఇదేంటిది? 40 lakhs వచ్చింది అనుకుందాం. ఈ 40 lakhs ని 20 lakhs కింద ఇద్దరు పార్ట్నర్స్ పనిచేసుకుంటున్నారంట. ఓకే, ఇప్పుడు మళ్ళీ 20 lakhs ట్యాక్సిబుల్ అవుతుందా? అవుతుందా అవదా? సో ఇక్కడ ఈ రెమ్యూనరేషన్ టు పార్ట్నర్ అనేది పార్ట్నర్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏదర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో కానీ పార్ట్నర్ చేతిలో కానీ ఒక్కరి చేతిలో మాత్రమే ట్యాక్స్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ చేతిలో ట్యాక్స్ అవుతుందా? అవ్వట్లా, ఎందుకంటే ఎక్స్పెండిచర్ కింద తగ్గిపోతుంది. కాబట్టి ఇది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? పార్ట్నర్ చేతుల్లో ట్యాక్సిబుల్ అవుతుంది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఒకవేళ ఇక్కడ 50 lakhs పార్ట్నర్ చేతిలో ట్యాక్స్ అవ్వట్లేదు కాబట్టి పార్ట్నర్షిప్ ఫర్మ్ చేతిలో ట్యాక్స్ అవుతుంది. అర్థమైందా? పార్ట్నర్ చేతిలో కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ చేతిలో కానీ ఎవరో ఒక్కరి చేతిలో మాత్రమే ట్యాక్స్ అవుతుంది. వై? బికాస్ there is no separate legal entity concept in case of partnership firm. అర్థమైందా? ఇంకొక చిన్న డౌట్ అడగచ్చా? రైట్, రెమ్యూనరేషన్ టు పార్ట్నర్స్ చెప్పేసి 10 lakhs అలౌ చేస్తున్నారు. 10 lakhs మీరు తీసుకుంటున్నాడు, పార్ట్నర్ 10 lakhs తీసుకెళ్ళిపోతున్నాడు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాడికి నచ్చలా. ఇన్కమ్ ట్యాక్స్ వాడు రెస్ట్రిక్షన్ పెట్టాడంట, లిమిట్ పెట్టాడంట. ఒక వర్కింగ్ పార్ట్నర్ ఇంతకు మించి రెమ్యూనరేషన్ తీసుకోకూడదు అని చెప్పేసి 6 lakhs కి రెస్ట్రిక్ట్ చేశాడంట. ఏం చేశాడమ్మా? 6 lakhs. నువ్వు 10 lakhs తీసుకెళ్ళినా పార్ట్నర్షిప్ ఫర్మ్ యొక్క P&L లో ఎక్స్పెండిచర్ కింద ఎంత రాసుకొని ఇస్తానంటున్నాడు? ఓన్లీ 6 lakhs. సో దట్ దాని డిఫరెన్స్ ఏమవుతుంది? ప్రాఫిట్ 54 lakhs అవుతుంది. అంతేనా? ఎస్ ఆర్ నో?
సో ఇప్పుడు ఈ 54 lakhs మీద ఎవరు ట్యాక్స్ కడతారమ్మా? పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కడుతుంది, అంతేనా? ఇప్పుడు పార్ట్నర్ ఎంత ట్యాక్స్ కట్టాలి రెమ్యూనరేషన్ మీద? ఆడు తీసుకెళ్తుందంత 10 లక్షలు, అంతేనా? P&L లో ఎక్స్పెండిచర్ కింద ఎంత లో చేస్తున్నారు? 6 లక్షలు. ఎంత మీద ట్యాక్స్ కట్టాలి? ఎంతమంది అమ్మా? ఎందుకు 4 lakhs ఆల్రెడీ ఫర్మ్ కట్టేస్తుంది కాబట్టి మళ్ళీ పార్ట్నర్ కట్టాలా? కట్టాల్సిన అవసరం లేదు. అంటే హౌ మచ్ ఆఫ్ అమౌంట్ ఈజ్ అలౌడ్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంతవరకు మాత్రమే పార్ట్నర్ చేతిలో ట్యాక్స్ అవుతుంది ఎక్స్పెండిచర్. అంతకంటే ఎక్కువ తీసుకెళ్తున్నా ఆడి చేతిలో ట్యాక్స్ అవుతుంది. అర్థమైందా? సో మిగిలిన దాని మీద ఎవరు ట్యాక్స్ కడతారు? డిజల్వెన్స్ ద్వారా ఫర్మ్ ప్రాఫిట్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఫర్మ్ ట్యాక్స్ కడుతుంది. అలా ట్యాక్స్ కట్టిన తర్వాత వచ్చిన డిస్ట్రిబ్యూషన్ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో అది పార్ట్నర్ చేతిలో ట్యాక్స్ అవుతుందా? మళ్ళీ ట్యాక్స్ అవ్వదు. ఎందుకంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కట్టేస్తే పార్ట్నర్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అదే పార్ట్నర్ ట్యాక్స్ కట్టేస్తే పార్ట్నర్షిప్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం. అర్థమైందా? రెమ్యూనరేషన్ టు పార్ట్నర్స్ అనే ఉన్న చోట పార్ట్నర్ 6 lakhs మీద ట్యాక్స్ కడతాడు కాబట్టి కట్టాలి కాబట్టి ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉందా దాని మీద? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? షల్ వి మూవ్ ఫార్వర్డ్? సో డివిడెండ్ అనేది ఏమంటున్నారమ్మా? ఇన్కమ్. డివిడెండ్ అనేది ఏమవుద్ది? ఇన్కమ్. ఎవరి చేతుల్లో? షేర్ హోల్డర్ చేతుల్లో. షేర్ హోల్డర్ చేతుల్లోనే కదా వస్తుంది. సో డివిడెండ్ ఇస్ ఏ ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్. నెక్స్ట్ అమ్మా ఎల్ఎల్పి అమ్మా. ఎల్ఎల్పి కూడా అంతే పార్ట్నర్షిప్ ఫామ్ లాగే తీసుకుంటాం. ఓకేనా? ఉంటుంది, కాకపోతే దాని స్పెషల్ ప్రొవిజన్స్ తర్వాత మాట్లాడుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ అది ఎందుకు అయింది కూడా మనం చెప్తామమ్మా. ఎల్ఎల్పి గురించి ఎందుకు అయింది ఇక్కడ అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతాం. నెక్స్ట్ ఎందుకంటే ఇక్కడ పర్సన్ డెఫినిషన్ లో పార్ట్నర్షిప్ ఫామ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి అన్నాడు. పార్ట్నర్షిప్ ఫామ్ కి ఏదైతే ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయో అవన్నీ కూడా ఎల్ఎల్పి కూడా అప్లై చేస్తామని చెప్పేసి తీసుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆల్టర్నేటివ్ టు ద పార్ట్నర్షిప్ అనేది వచ్చిందమ్మా. ఎల్ఎల్పి ఎలా వచ్చింది? ఫార్మేషన్ ఆల్టర్నేటివ్ టు ద పార్ట్నర్షిప్. అందుకోసమనే పార్ట్నర్షిప్ ఫామ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి అని చెప్పేసి పర్సన్ డెఫినేషన్ లో మనకి చూపించాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా? వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ రిసీవ్డ్ బై చారిటబుల్ ఆర్ రిలీజియస్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ అసోసియేషన్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ హాస్పిటల్స్ ఆర్ ఎలక్టోరల్ ట్రస్ట్. ఏంటి సార్ ఇవి? చారిటబుల్ ఆర్ రిలీజియస్ ట్రస్ట్లు వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేస్తే కలెక్ట్ చేసిన దాన్ని ఇన్కమ్ అంటాడు వీడు. ఇన్కమ్ ఎలా అవుతుందండి అమ్మా? ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక ట్రస్ట్ పెట్టానమ్మా. చిన్నపిల్లల్ని చదివిస్తాను, చిన్నపిల్లలకి మంచి ఫుడ్ ఇస్తాను. ఓకే, సో లెప్రసీ పీపుల్ ఉంటే వాళ్ళకి నేను మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాను, ఇక్కడ ఐ క్యాంప్స్ పెడతాను. ఇలా బోల్డ్ అన్ని నేను ఒక ఆబ్జెక్టివ్స్ పెట్టుకుని ఒక ట్రస్ట్ ఓపెన్ చేశానమ్మా. మీ అందరూ కూడా నా ట్రస్ట్ లో నన్ను నమ్మి మీరు ఏం చేస్తున్నారు? డబ్బులు ఇస్తున్నారు. దేనికోసం? ఈ డబ్బుని నేను ఖర్చు పెడతానని నమ్మకంతో. వీడేంటమ్మా ఇలా కలెక్ట్ చేసిన డబ్బులన్నింటినీ ఇన్కమ్ అంటున్నాడు. ఇన్కమ్ అనుకుంటే ఏమవ్వాలి? ట్యాక్స్ అయిపోతే అవ్వా? ఉన్నా కదా? ఎస్ ఆర్ నో? సో ఇన్కమ్ అయితే ట్యాక్స్ అయిపోతే మరి ఇది ఇన్కమ్ అవుతుందా? అవ్వదా? ఇన్కమ్ అయితే ఎలా అవుతుంది? దాన్ని ఖర్చు పెడితే ఏమవుతుంది? ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడతాం.